shortlisted otherwise if you don't get 60 or 65%, right? But the first thing is, can you talk about yourself for 60 seconds? 60 seconds ఎక్కువ కాదు కదా, వాట్సాప్లో 4 మెసేజ్లు పంపిస్తే 6 seconds అవుతుంది కదా, ఒక వీడియో చూస్తే 3 minutes అవుతుంది. సో 60-second ఇంట్రొడక్షన్ ఈజ్ యూస్ఫుల్ అండ్ యూ నీడ్ టు. సో అందులో 2 steps ఉన్నాయి. కూర్చొని రాయగలగాలి అది, ఇంకోటి ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేస్తారు? మా దగ్గర కొంచెం వస్తూ ఉంటారు ఫ్రెషర్స్, కుర్రోళ్ళు నెట్వర్క్ నుంచి కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే అట్లా తెలుసుకొని కానీ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళకి చెప్పేది ఇది ఒకటే, 60 seconds ఇంట్రొడక్షన్ రాసుకోండి, రోజు లెగ్గానే మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకోండి అంటాం. ఎందుకంటే అది ఆల్మోస్ట్ మీకు సొంతంగా చెప్పగలిగే ఉండాలి, మీరు ఇంకే దాన్ని బైహార్ట్ చేయక్కర్లా, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దెన్ యూ కీప్ రిఫైనింగ్ ఇట్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఎవరైనా తెలియని వాళ్ళతో మాట్లాడగలరా మీరు? there is a difference. There is talking, there is communicating. Second step is about communication, not talking, right? First is ఎవరైనా తెలియని వాళ్ళతో వెళ్ళి మాట్లాడతారా మీరు? మాట్లాడేది కొంచెం మీనింగ్ఫుల్గా మాట్లాడగలరా? సో మీనింగ్ఫుల్ టాకింగ్ ఈజ్ అబౌట్ కమ్యూనికేషన్. సరే, సేమ్ go ahead. On right now in this session అంతమంది చాట్లో క్వశ్చన్స్ పెట్టట్లేదు, or they're not sharing much about themselves. So start with that. I know all of you all are uncomfortable about communicating with strangers, but you have to start somewhere. So today put something in the chat about yourself or some questions that you ask. Yeah, Sunil, please continue. No, absolutely, Vijay. That is very important, right? Endukante see, and I'm not, it's not your fault. ఒకటి మాత్రం చెప్తాను మీకు, ఎందుకంటే నా దగ్గర అందరూ కుర్రోళ్ళు వస్తారు, బీటెక్ చేసిన వాళ్ళు వస్తారు, ఎంటెక్ చేసిన వాళ్ళు వస్తారు. ప్రస్తుతానికి పిహెచ్డీ చేసిన వాళ్ళు మాత్రం రాలేదు, వాళ్ళందరూ కాలేజ్లో ఉన్నారు, సరే. బట్ అట్లీస్ట్ ఎంటెక్ చేసిన వాళ్ళ దాకా వస్తుంటారు, ఓకే. బట్ అండ్ ఐ ఫీల్ సారీ, ఇట్స్ నాట్ బికాజ్ ఆఫ్ ఎనీథింగ్, ఓకే. ఎందుకంటే మీరు 20 years 22 years ఎడ్యుకేషన్ అంతా యూర్ ఓన్లీ బీయింగ్ ఇన్ ఆన్సర్స్, ఓకే. ఎవరో క్వశ్చన్స్ అడుగుతున్నా మీరు ఆన్సర్స్ ఇస్తున్నారు, రైట్? నో వన్ ఎవర్ హాస్ టోల్డ్ యూ టు రైట్ ఎ క్వశ్చన్. But communicating with strangers is about asking questions, because ఎవరైనా మీ దగ్గర కొంచెం క్వశ్చన్ అడిగితే మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది, రైట్? ద సేమ్ థింగ్ ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ టు సమ్వన్, ఎవరైనా మీరు అడగాలంటే వెళ్ళి ఫస్ట్ వాళ్ళని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాళ్ళు బోల్డని చెప్తారు మీకు కదా. ఈ సినిమా బాగుందంటే బోల్డని చెప్తారు మీకు, బిర్యానీ ఎక్కడ బాగుందంటే బోల్డని చెప్తారు వాళ్ళు మీకు. సో ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్, ఓకే. That's what starts with this. Third one is about English language, okay. మన ఉన్న సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే క్లయింట్స్ అక్రాస్ ద వరల్డ్ ఉంటారు, రైట్? ఈవెన్ ఇండియాలో ఉన్న చాలా మంది డిఫరెంట్ రీజన్స్ వస్తారు. సో నాట్ ఎవ్రీ వన్ విల్ నో ఎవ్రీ లాంగ్వేజ్, మనకు కూడా అందరు లాంగ్వేజ్ రాదు. సో ఇంగ్లీష్ ఈజ్ అ నెసెసరీ థింగ్, రైట్? I mean, I wouldn't say it's good or bad, it is just that it is necessary to do the job, okay. సో అందులో కంఫర్టబుల్గా ఉంటే మిగతా అదంతా ఈజీగా అవుతుంది. చాలా మంది ఇంగ్లీష్ రాకుండా, ఎందుకంటే ఫస్ట్ టెలిఫోన్ కాల్ వస్తుంది, ఆ 5 minutes మీరేం మాట్లాడకపోతే వాళ్ళు ఆబ్వియస్లీ మీకేం తెలియదు అనుకుంటారు. నాలెడ్జ్ అండ్ నోయింగ్ ఇంగ్లీష్ ఈజ్ కంప్లీట్ 2 different థింగ్స్. కానీ మనం ఉన్న ఇండస్ట్రీలో దే ఆర్ సార్ట్ ఆఫ్ సేయింగ్ అంటే ఇంగ్లీష్ వస్తే నాలెడ్జ్ కూడా ఉందని తర్వాత వెరిఫై చేస్తారు, ఇంగ్లీష్లో మాట్లాడకపోతే నాలెడ్జ్ లేదంటారు. అంటే ఇట్ ఈస్ జస్ట్ బికమ్ వన్ క్రైటీరియా, సరే. బట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్, ఓకే. సో మీరు కూడా మీతో మాట్లాడుకుంటున్నప్పుడు లేకపోతే యూ ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్, యూ కెన్ ఆల్వేస్ టాక్ అలౌడ్ టు యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్, సో యూ గెట్ కంఫర్టబుల్, ఓకే. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ కంఫర్ట్ విత్ ద లాంగ్వేజ్, సరే, ఓకే. సో బట్ ద క్వశ్చన్స్ వన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్, ఓకే. I keep hoping, right, our education system changes to some extent where one of the papers is not about writing answers, it is about writing questions. అంటే సపోజ్ ఒక పేపర్ ఉందనుకోండి, మీకు 6 papers ఉంటాయి సెమిస్టర్లో, ఒక పేపర్ కెన్ బి ఓన్లీ అబౌట్ క్వశ్చన్స్. హౌ వెల్ కెన్ యూ రైట్ క్వశ్చన్స్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ కమ్ అప్ విత్, ఏమేమి మంచి క్వశ్చన్స్ మీరు యాక్చువల్గా రాయగలరో. ఐ థింక్ అట్లాంటి పేపర్ ఉంటే ఐ థింక్ యుల్ యాక్చువల్లీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ benefit, okay. So I can understand your reluctance to write questions, okay. It's very scary kada. 20 years చేయింది సడన్ గా వచ్చి ఎవరైనా అడగండి అంటే ఎట్లా అడుగుతారు, అడగలేరు కదా.
సో దట్స్ వై ఇట్స్ అ థింగ్ అబౌట్ ప్రాక్టీస్. సో అదే చెప్తాను, సాఫ్ట్వేర్లో కూడా ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు ఒక చేయాలనుకుంటే, సపోజ్ ఒక వెబ్సైట్ చేయాలనుకున్నారు, జస్ట్ రైట్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ యు హ్యావ్, రైట్? ఆ డొమైన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, జస్ట్ క్వశ్చన్స్ రాసుకోండి. బికాస్ ద క్వాలిటీ ఆఫ్ దోస్ క్వశ్చన్స్ విల్ టెల్ యూ హౌ మచ్ నాలెడ్జ్ యూ హ్యావ్. ఫస్ట్, వాట్ ఈస్ యువర్ అవేర్నెస్ ఎంత ఉంది, నాలెడ్జ్ ఎంత ఉంది, అవన్నీ తెలుస్తాయి. ఓకే, యా విజయ్, కెన్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్? Vijay, please do stop whenever you have questions, or or people are asking questions relevant to that, because I think it is I'm going to take another maybe 20 minutes or so, but I don't want to stop your questions in between. Okay, sure, thank you, Sunil. Yeah. Okay, second thing, మన కమ్యూనికేషన్ అంతా బాగుంది, మనం మాట్లాడగలం, 6 seconds నా గురించి మనం చెప్పుకోగలం అంటే, నెక్స్ట్ థింగ్ ఈజ్ రెజ్యూమే. ఎందుకు? Before the first telephone session, you have to send the resume to someone, and that resume should stand out, right? Vijay, next slide, please. ఇది నార్మల్, మీ అందరికీ రెజ్యూమేస్ ఉన్నాయి కదా, నార్మల్ రెజ్యూమేస్ అందరూ ఇట్లానే చూస్తాం కదా, అండ్ నో వన్ ఇస్ రెజ్యూమే డిఫరెంట్ కాదు కదా. ఐఎమ్ అస్యూమింగ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ వెరీ సిమిలర్ రెజ్యూమేస్, రైట్? అండ్ ఇది యాక్చువల్గా ఒక స్టూడెంట్, సమ్ ఎంటెక్ స్టూడెంట్, she was trying to find a job. This was 3-4 years back. She came to us, and if you look at the career objective, it is similar to succeed in environment, excellence, earn a job, provide job satisfaction, so on and so forth, right? Vijay, next slide, please. This is what నేను చేయలేదు. ఇది మా టీంలో ఒక అబ్బాయి ఉంటే కొంచెం చేయమని చెప్పాను తనకి, కొంచెం మంచిగా చెయ్యి, మంచిగా వచ్చేలాగా. అంటే కొంచెం డిజైనర్ కాదు తను, బట్ హీ హాస్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ డిజైన్. క్యాన్వా అని ఒక టూల్ ఉంది, ఫ్రీ టూల్ అది. అక్కడికి వెళ్ళి రెజ్యూమే టెంప్లెట్స్ ఉంటాయి, అందులో చూసి ఒకటి తీసుకొచ్చి అదే ఇన్ఫర్మేషన్ ఇట్లా పెట్టాడు. ద ఓన్లీ థింగ్ హీ ఆస్క్డ్, రైట్, సేయింగ్ దట్ చేంజ్ ద కెరీర్ ఆబ్జెక్టివ్, రైట్, టు బి పర్సనల్, డోంట్ కాపీ ఇట్. అప్పుడు ఆమె ఇది రాసింది, aspiring to be a successful engineer in the field of software development and trying to be a better person than yesterday, right? I think she said what she wants in the job, successful engineer, right? However she wants to be successful, that is different, right? There are different ways. But then she also said something about personal, that she wants to be a better person than yesterday, right? Ee resume పంపించింది, she got shortlisted. Okay, only shortlisted, right? Because resume మీకు షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇఫ్ యూ స్టాండ్ అవుట్, 100 రెజ్యూమేస్ ఉన్నాయనుకోండి మిగతా ముందు ఫార్మాట్లో, ఈ ఒక రెజ్యూమే వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ పక్కన పెడతారు కదా. కొంచెం మంచిగా కొంచెం ఎఫర్ట్ పెట్టి రాస్తే, ఈవెన్ దేనికైనా కాకపోతే ఇదికే అట్లీస్ట్ మీరు ఎఫర్ట్ తీసుకుని పక్కన పెడతారు. ఎందుకంటే ఇది నాకు కాలేజ్లో అట్లనే చేసేవాడిని. అందరూ నార్మల్ పెన్ రాస్తే నేను ఒక స్కెచ్ పెన్ తెచ్చుకొని రాసుకునేవాడిని, మంచి మార్క్స్ వచ్చాయి. సరే, సో ఇట్స్ నథింగ్ డిఫరెంట్, రైట్? యూ జస్ట్ ట్రైన్ టు స్టాండ్ అవుట్. ఓకే, అండ్ నౌ షీ ఈస్ వర్కింగ్ ఎట్ డెల్. ఓకే, వెళ్ళింది ఇంటర్వ్యూ తనే చేసుకుంది, దానికి మేము హెల్ప్ చేయలేదు, కానీ ఇది ఒక్కటి చెప్పాము. వెళ్ళింది ఇంటర్వ్యూకి అయితే బాగా చేసుకుంది. విజయ్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇంకో రెజ్యూమే చూపిస్తాను, సేమ్ సిమిలర్. ఓకే, తిను యాక్చువల్లీ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఓకే, వైజాగ్ నుంచి వచ్చాడు డిజిటల్ మార్కెటింగ్కి. తనకి మాట్లాడడం కూడా రాదు సరిగ్గా. అంటే somehow we are all told silence is a virtue, right? మనందరికీ చెప్తారు కదా, నెమ్మదిగా ఉంటే మంచిదని, కరెక్ట్? మాట్లాడుకుని ఉంటే ఎంత మంచోడో, ఎంత నెమ్మదిగా ఉన్నారో, ఎంత నెమ్మది అమ్మాయో అంటారు కదా అందరూ. it's actually a curse, if you're trying to find a job, if you can't talk, రైట్? మీరు మాట్లాడలేకపోతే అది యాక్చువల్గా మీకు డిసడ్వాంటేజ్ అది కదా. సో ఏం చేశాను తెలుసా, ఫస్ట్ తిని పాపం ఫస్ట్ ఇది 60 సెకండ్ ఇంట్రొడక్షన్, కానీ తను టైం పెట్టాడు. అది వెళ్ళి డిలిజెంట్గా చేశాడు, తీసుకొచ్చి అందరిని అడిగేవాడు, 60 సెకండ్స్ ఇంటర్వ్యూ ఇట్లా ఉంది, కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటారు మీతోటని అందరితో చేసుకునేవాడు. ఓకే, బట్ దెన్ టాకింగ్ టు స్ట్రేంజర్స్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్. అందరికీ డిఫికల్టీ అది, ఎవరైనా తెలియని వాళ్ళు ఎట్లా మాట్లాడతామని. కానీ నేను మా ఆఫీస్లో కుర్రోళ్ళు ఉండేవాళ్ళు, కొంచెం మంచిగా మాట్లాడు. వాళ్ళు ఏమన్నా అంటే, నువ్వు వెళ్ళి మాల్కి వెళ్ళి అన్నారు. మాల్ అంటే అదే మన రెగ్యులర్ రీటైల్ మాల్, రైట్? షాప్స్ ఉంటాయి, అందరూ అక్కడ ఉంటారు కదా. 1 వీక్ వెళ్ళాడు. సో ఫస్ట్ 2 days పొద్దున్న 10కి వెళ్ళేవాడు, సాయంత్రం 6కి వచ్చేవాడు. ఒక్కరితో మాట్లాడు, అక్కడే నుంచొని వచ్చాడు.
థర్డ్ డే తనకే విసుగొచ్చినట్టుంది. 2 రోజులు నేను వెళ్ళాను, ఎవరితో మాట్లాడలేదు, తనకే బోర్ కొట్టినట్టుంది. థర్డ్ డే మాట్లాడాడు ఎవరితోటో. వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో విన్నారు. కానీ ఫోర్త్ డే ఏం చేశాడంటే క్వశ్చన్స్ తనే చేసుకున్నాడు. ఏం చేశాడంటే ఒక సినారియో క్రియేట్ చేసుకున్నాడు. నేను యాప్ డెవలప్ చేస్తున్నాను, ఏదో సర్వే యాప్ ఏదో చెప్పాడు వాళ్ళకి. ఓకే, ఏమేమి ఫీచర్స్ ఉంటే మంచిగా ఉంటాయని అందరితో మాట్లాడడం మొదలుపెట్టాడు. దెన్ హీ రియలైజ్డ్ ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. తర్వాత వెళ్ళి కాన్ఫరెన్స్లో హెల్ప్ చేసేవాడు. అండ్ దెన్ he then essentially got a job, and now he's working at Amazon. Okay, so next thing, Vijay, next slide please. So all these things are possible. It's just about, do you have the interest to do it, and do you want to take that responsibility? So this is about a software engineer. But resume atla colorful ga undakkarla, neat ga unte chalu, but it has to be truthful, right? Write what you really want to convey, as in meeku em cheppalunte ade raayandi andulo. Vijay, next slide please. I think we'll just move a little fast. So the whole thing about resume is this: stop copying and write your own. Okay, అదొక్కటే కావాలి. అంటే ఎంత నైస్గా రావాలి అదంతా ఎవరినైనా హెల్ప్ తీసుకోవచ్చు. మీరే క్యాన్వా సైట్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బోల్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి, అటు ఇటు కూర్చొని ఒక 2 గంటలు చేస్తే, లేకపోతే 2 రోజులు చేస్తే మంచి రెజ్యూమ్ వస్తుంది, రైట్? బట్ దట్స్ అన్ యాటిట్యూడ్. మనం ఏమనుకుంటామంటే ఆ రెజ్యూమే పంపించాలి కనుక మనం ఏదో ఒకటి చేద్దాం, ఎవరో ఒకటి కాపీ చేద్దాం, జస్ట్ ఒక పర్సంటేజ్ చేంజ్ చేద్దాం, పంపించేద్దాం అనుకుంటాం కదా. బట్ that is what is very important, that you write your own resume. Okay, any questions till here? లేకపోతే నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. ఓకే, Vijay, we can go to the next one. The next thing, because you're doing software work, right? The next thing is, Vijay, next slide please. Yeah, it's about coding. మీరు ultimately software job చేయాలనుకుంటున్నారు కదా. So it's all about coding. So the only thing I can tell you is you need to code and code. Okay, మీరు అడగవచ్చు మేము కాలేజ్లో అదేగా చేసామని. If you don't mind, I can tell you one thing. Okay, ఇంజనీరింగ్లో మీకు కోడింగ్ నేర్పించరు. ఓకే, బట్ దట్స్ ఎ వెరీ బ్లంట్ స్టేట్మెంట్ కదా. మరి ఇంజనీరింగ్ ఏం చేసాం 4 years, మరి కోడింగ్ నేర్చుకోలేదంటే. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. Vijay, can you go to the next slide? In the regular way of everyone thinks, right? Coding definition wise, you learned coding because జావాలో చేశారు, లేకపోతే HTML చేశారు, ఏదో ఒకటి చేశారు. But actually coding has got 2 parts. సరే, the first part is thinking, the second part is typing. What you have learned in engineering and what you learned, if at all you copied code from the whiteboard to your notebooks, and from your notebooks to the answer sheets, and then someone told you got 100% or 80 marks or 70 marks, what you've done is typing. Sare, ఎందుకంటే coding, before you code, you need to think about it. Okay, it's a problem to solve, and so you need to think to solve the problem. Okay, and information, ప్రాసెస్ ఏదైతే చెప్పానో, మీ లెక్చరర్స్ వస్తారు, వైట్ బోర్డ్ మీద రాస్తారు, వైట్ బోర్డ్ నుంచి మీ నోట్స్లో కాపీ చేసుకుంటారు, మీ నోట్స్ నుంచి ఆన్సర్ షీట్లోకి వెళ్తుంది. కరెక్ట్? ఏదో 10 ప్రాబ్లమ్స్లో ఒక 2 ఏమో కంప్యూటర్లో ఎక్కిస్తారు, ఎందుకని రన్ చేయాలి కనుక. దట్ ఈస్ నాట్ కోడింగ్. ఓకే, సో బట్ దెన్ ఈజ్ ఇట్ దట్ హార్డ్ కదా? ఇట్స్ నాట్ యాక్చువల్లీ హార్డ్, రైట్? The coding, everyone who teaches, అందుకే మేము అమీర్పేట వెళ్ళొద్దని చెప్పాను. ఎందుకంటే అమీర్పేట వెళ్తే మీకు ఇంకొంచెం టైపింగ్ నేర్పిస్తారు. ఇప్పుడు 4 సంవత్సరాలు నేర్చుకున్నారు మీరు టైపింగ్, ఇంకో 3 months మీకు ఇంకో కొంచెం ఎక్స్ట్రా టైపింగ్ నేర్పిస్తారు. ఇక్కడేమో మీరు ఒక అరే లిస్ట్ చేయలేదు అనుకోండి, అక్కడికి వెళ్తే మీకు ఒక అరే లిస్ట్ చెప్తారు. జావా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు తెలుస్తుంది, రైట్? HTML చెప్తే ఇంకో కీవర్డ్ ఏదో చెప్తారు మీకు టైప్ చేయమని, అదే చెప్తారు అక్కడ కూడా కదా. బట్ right, but but then సాఫ్ట్వేర్ అంతా కష్టంగా నేర్చుకోవడం అది యాక్చువల్లీ కాదు. ఎందుకంటే
if you connect the real world, see, you have a lot of experience. You may say, I don't have experience. You don't have office experience. What you call is corporate experience. Okay? Corporate experience లేదు మీకు. But then you have a lot of life experience, right? So, okay, example ఇస్తాను మీకు. Suppose you want to make, you know, a biryani or, you know, any other cooking dish. ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా, చాలా మంది కుకింగ్ కూడా వచ్చి ఉండాలి కదా. ఇప్పుడు దాకా ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం తెలిసి ఉంటుంది, రైట్? సో కుకింగ్ చేయాలంటే మీరు ప్లాన్ చేసుకుంటారు కదా, మనకి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా, యూనో సపోజ్ ఉల్లిపాయలు కావాలనుకోండి, ఉల్లిపాయలు ఉన్నాయా లేదా చూసుకుంటారు, ఎట్లా కట్ చేయాలో చూసుకుంటారు. ఉల్లిపాయలు ఫస్ట్ ఎందుకు కట్ చేస్తారు, యూనో స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసాక ఎందుకు కట్ చేయరు, ఎందుకంటే నూనె కాగిపోద్ది, ఉల్లిపాయలు లోపల టైం అయిపోతుంది కదా. సేమ్, బికాజ్ యూ హ్యావ్ so because if you connect, you know, all the activities that you have, okay, that you already know how to do, for example, planning things, right, writing down things, and then, you know, asking all the right questions, and then you connect to the real world, right, the real world to software coding, then it is quite easy. So okay, example istanu meeku, sare, ఇప్పుడు సాఫ్ట్వేర్ మీరు చేయాలనుకోండి, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ చేశారు, సరే, అది, యూనో, సమ్ రిక్వెస్ట్ ఇట్ ఈస్ హ్యాండ్లింగ్, కరెక్ట్. సమ్ ఫ్లిప్కార్ట్ సైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళారు, మీరు చేస్తున్నారు, కరెక్ట్. సపోజ్ at 9 p.m., just for, you know, assumption, okay, from 9 p.m. it has to shut down the website, correct, but, you know, it wants to shut down gracefully, okay. So gracefully ante sudden ga kaadu, you know, రిక్వెస్ట్ ఉన్నాయి, యూనో, అవి హ్యాండిల్ చేసి కొత్త రిక్వెస్ట్ మాత్రం చెప్తుంది, రైట్, డోంట్, you know, I'm not going to handle anymore because I need to go down for maintenance ani, correct. But that's an equivalent to how, you know, a shop owner shuts down the shop, right. మీరు ఎప్పుడైనా కొంచెం పెద్ద షాప్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ 9 o'clock షట్ చేయాలి, మూసేయాలంటే ఒక 10 minutes ముందు హాఫ్ షట్టర్ చేస్తారు కదా. కొత్త వాళ్ళు రానిరు, కానీ లోపల ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు కొనుక్కొని బయటకు వచ్చేదాకా ఉంచుతారు, వాళ్ళందరూ అయిపోయాక షట్టర్స్ దించుతారు. That is exactly, you know, how you relate, you know, the real world software, real world to software coding. ఎందుకంటే అండర్స్టాండింగ్ దట్ రీటైల్ సినారియో, దట్ షాప్ సినారియో ఈజ్ ఈజీ. అందరికీ తెలుసు కదా ఈ సినారియో, షాప్స్ ఎట్లా షట్ డౌన్ చేస్తారు, రైట్. బట్ ఇఫ్ యూ నో దట్, దెన్ దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అప్లై ఇన్ సాఫ్ట్వేర్ యాజ్ వెల్, యూనో. దెన్ యూ రైట్ కోడ్, యూనో, అచ్చా ఇక్కడ కోడ్ రావాలి, యూనో, ఫస్ట్ నేను చెప్పాలి సాఫ్ట్వేర్కి, యూనో, దట్ యూ హ్యావ్ టు షట్ డౌన్ నౌ, రైట్, an indicator. Then, you know, you tell them, you know, then it starts to put one flag, right. ఎక్కడో ఫ్లాగ్ పెడుతుంది, న్యూ రిక్వెస్ట్ వచ్చే దగ్గర ఆ ఫ్లాగ్ చూసుకొని, ఓకే, నో మోర్ న్యూ రిక్వెస్ట్ అని ఒక రెస్పాన్స్ పెడుతుంది. కానీ లోపల రిక్వెస్ట్ అన్ని అయిపోయాక ఒకసారి వెనక్కి చూసుకుంటుంది, రైట్. దెన్ ఇట్ షట్స్ డౌన్, రైట్. ఇట్స్ ద సేమ్ థింగ్, ఓకే. సో ఎందుకు చెప్తున్నానంటే, సి సాఫ్ట్వేర్ ఎప్పుడైనా చూస్తే, యూనో, a lot of people would have told you software is different. Okay, coding software is different. You need to know maths, you need to know this, right. మీకు algorithms రావాలి, డేటా స్ట్రక్చర్స్ రావాలి, మ్యాథ్స్లో మంచిగా ఉండాలి, యూనో, అన్ని కాన్సెప్ట్స్ మీకు కరెక్ట్గా అండర్స్టాండింగ్ రావాలి అంతా అని. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ దోస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, దే ఆర్ ఇంపార్టెంట్, సరే. బట్ ద ఫస్ట్ థింగ్ ఈజ్, కెన్ యూ థింక్, రైట్, అండ్ కెన్ యూ కనెక్ట్ ద రియల్ వరల్డ్ సినారియోస్ టు సాఫ్ట్వేర్ కోడింగ్, ఓకే. ఎందుకంటే దెన్ ఇట్ బికమ్స్ మచ్ మోర్ ఈజీ. కాకపోతే మీరు ఏం చేస్తారంటే, వీళ్ళు డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటారు ఫస్ట్, ఒక అరే లిస్ట్, ఒక లింక్ లిస్ట్, ఒక బైనరీ సార్ట్, ఇవన్నీ మీకు తెలిసినాయి కదా, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి కదా మీకు, ఓకే. బట్ యూ లెర్న్ ఇట్ లేటర్ వెన్ యూ వాంట్ టు అప్లై ఇట్, సరే. సో దాట్ ఈస్ వన్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ క్యూరియాసిటీ, ఓకే. క్యూరియాసిటీ అంటే ఏదో తెలుసుకోవాలని ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఓకే. And that curiosity is what will help you to learn different things in software, okay. So, and that is where, you know, the kind of questions that you need to ask, okay. మీరు క్యూరియస్గా ఉంటే క్వశ్చన్స్ వస్తాయి మీకు. మీరు క్యూరియాసిటీ లేదనుకోండి, మీరు యాక్చువల్గా, యూనో, అదేదో జాబ్ అది నేను చేయాలి అనుకుంటే ఆ క్వశ్చన్స్ రావు, కరెక్ట్. మీరు ఫస్ట్ బోల్డ్ అంతమంది వెబ్సైట్స్కి వెళ్ళారు మీరు, బట్ డిడ్ యూ ఎవర్ ఆస్క్ యువర్ సెల్ఫ్, యూనో, నాకే డొమైన్ కావాలంటే ఎట్లా చేయాలి, నేనే సపోజ్ ఒక డొమైన్ తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఇస్తారు, ఎక్కడ చీపు దొరుకుతాయి, ఎక్కడ కాస్ట్లీ అవుతాయి, కరెక్ట్. సో దాట్ ఈస్ ద క్యూరియాసిటీ. ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ స్టార్ట్ క్వశ్చనింగ్, అండ్ దెన్, you know, you will find the answers, okay.
So, but then if I said thinking and typing, right? But the thinking is important. So, which means you are figuring out what you want to write. So, in చెప్పేది ఏంటంటే you take an exercise, right, to do. So, Vijay, can we go to the next slide? I think I'll give the more context, right? But how do you practice this coding? I'm just stepping away for a couple of minutes. I'll be back. Sure. Continue. Yeah. So, how do you practice coding? So, one, you need to choose a language, which is okay, right? కోడ్ అకాడమీ అని మీకు కొంతమంది తెలిసే ఉండాలి, తెలియని వాళ్ళు ఆ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. ఇట్స్ అ ఫ్రీ వెబ్సైట్ టు లెర్న్ కోడింగ్. ఓకే, యాజ్ ఇన్ యూ కెన్ లెర్న్ అ లాంగ్వేజ్, సింటాక్స్ అండ్ ఎవ్రీథింగ్ దేర్. దేర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ దేర్. యూ కెన్ పికప్ విచ్ ఎవర్. యూ కెన్ పికప్ ఏదైనా పాపులర్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు, లేదంటే మీకు ఇష్టమైన లాంగ్వేజ్ తీసుకోవచ్చు, మీకు ఆల్రెడీ కొంచెం ఫెమిలియర్గా ఉన్న లాంగ్వేజ్ తీసుకోవచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలా. ఓకే, ఆ లాంగ్వేజ్లో మీరు యూ కెన్ ఆల్వేస్ కోడ్. But the third one is very important, that create your own problems and practice. Okay, ఏదో వాడేదో ట్యూటోరియల్ ఇచ్చారు అది ప్రాక్టీస్ చేసే బదులు మీరే ఒక ప్రాబ్లం చేసుకోండి. ఓకే, ప్రాబ్లమ్స్ ఏదైనా అవ్వచ్చు. సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు ఒక సైకిల్ తీసుకోండి. సైకిల్ తీసుకొని హౌ డు యూ క్యాలిక్యులేట్ ద ప్రైస్ ఆఫ్ ద సైకిల్? దట్స్ ఎ ప్రాబ్లమ్. యూ కెన్ క్రియేట్ యువర్ సెల్ఫ్. సైకిల్ చూసుకుంటే అందులో ఒక 10 పార్ట్స్ ఉంటాయి. సో దోస్ 10 parts, right? ఆ 10 parts ని మీరు each one will have a price కదా. సో హౌ డు యూ మోడల్ దట్, రైట్? విచ్ మీన్స్ ఆ సైకిల్లో యూ నీడ్ టు ఒక క్లాస్ కావాలి, మీకు ఒక పార్ట్ అనే క్లాస్ కావాలి, కరెక్ట్? అండ్ దెన్ యుల్ హ్యావ్ వన్ సైకిల్ క్లాస్. ఓకే, అండ్ దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. సో దాట్స్ హౌ యూ క్రియేట్. అది అయిపోయింది అనుకోండి, దెన్ యూ కెన్ మేక్ ఇట్ లిటిల్ ఇంట్రెస్టింగ్. ప్రైసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. దెన్ యూ కెన్ సీ ద ప్రైస్ వేరీస్. 2019, this is a price list. 2020, parts price list idi. Now can you calculate the price based on a date as also an input, right? So that's how you can create these problems yourself. Okay, all right. So that's how you become good at it. నేను చెప్పేది ఏంటంటే ట్యూటోరియల్స్కి వెళ్ళండి, ఈవెన్ ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఆల్సో తీసుకోండి, బట్ డోంట్ జస్ట్ బ్లైండ్లీ టైప్. టెండెన్సీ ఏంటంటే వాడు ఏదో చెప్పాడు, అక్కడ ఏదో చూపించాడు, అది చూసి మనకి టైప్ చేసుకుంటాం. Suddenly a button panjastundi, oh, we say, okay, we are done the coaching, right? But don't go that way. Write your own code. Okay, so the last one is very important. Okay, చాలా మందికి తెలిసే ఉంటుంది కదా పాలిమార్ఫిజం ఏంటో. I think most of it are learned in college, learned in training institutes, అన్ని చోట్ల సాధారణ నేర్చుకొని ఉంటారు కదా. And all the bookish expression కదా దానికి. Polymorphism, I'm sure, if you ask, you think all of you will most probably give the same answer, because అందరూ మీరు ఒకే బుక్ నుంచి చదువుకున్నారు కదా. But the thing is, how do you test yourself that you know a polymorphism? ఎట్లా మీరు వెరిఫై చేసుకోగలరు మీకు పాలిమార్ఫిజం వచ్చని? You explain it to your mother, and if she can understand it, then I think you understood it. Okay, చెప్పేది ఏంటంటే the concept is that you need to internalize. Okay, it's a standard thing, it's a standard truth that, okay, the more you understand something, the more simply that you can explain it. చెప్పేది ఏంటంటే మీకు ఎంత బాగా అర్థమైతే అంత సింపుల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో టెస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లేదు, యువర్ మామ్. Okay, unless your mom is not a software engineer. Okay, I'm assuming that is again anyone who doesn't know software engineering, you go to them, right, who doesn't know anything about computers and this, right? So that is how you should check yourself. Okay, not because you got 10 marks for explaining polymorphism in answer sheet in engineering. Okay, yeah. Vijay, can we go to the next slide? Yeah. So the same thing applies for coding as well. Okay, stop copying and write your own code. Okay, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఇక్కడ. నా దగ్గర ఒక పనిచేసే అబ్బాయి ఉన్నాడు, బీహార్ నుంచి వచ్చాడు. ఓకే, చాలా కష్టపడి వచ్చాడు, ఇంజనీరింగ్ కూడా కాదు, బీసీఏ చేశాడు, బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడు, తర్వాత ఎంసీఏకి వెళ్ళాడు నాగ్పూర్లో ఎక్కడో, తర్వాత మా దగ్గరకు వచ్చాడు. ఓకే, ఇంగ్లీష్ సరిగ్గా రాదు, కానీ నేను హిందీలో ఇంటర్వ్యూ చేశాను దాన్ని. సో దెన్ వీ హైర్డ్ హిమ్. ఓకే, ఫస్ట్ రోజు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చాను దానికి, అంటే చిన్నదే, ఒక స్మాల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి ఇది చేసుకొని రమ్మన్నా. వెళ్ళాడు, ఒక రోజంతా చేశాడు, చేసుకొచ్చి ఒక 60-70 లైన్స్ కోడ్ రాసుకొని వచ్చాడు. ఓకే, కోడ్ చూశాను, బాగానే ఉంది, పని చేస్తుంది అది.
కానీ అడిగాను తన్ని ఏంటంటే ఏమేమి యూజ్ చేసి చేసావి కోడింగ్ అన్నాడు. యూజువల్ థింగ్స్ కదా, స్టాక్ ఓవర్ఫ్లో, అందరికీ స్టాక్ ఓవర్ఫ్లో తెలుసు కదా, ఎందుకంటే ఇంటర్నెట్కి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం చెప్తే స్టాక్ ఓవర్ఫ్లో వస్తుంది ఫస్ట్ కదా కోడింగ్ ప్రాబ్లమ్స్. దెన్ గూగుల్లో సెర్చ్ చేశాను, యూనో అంతా అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అన్నాను. ఓకే అన్న, ఆల్రెడీ తనని హైర్ చేసుకున్నామంటే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కింద హైర్ చేసుకున్నాం. సో తను ఒకటే క్వశ్చన్ అడిగాను, సో నీ శాలరీ వాళ్ళకి ఇవ్వనా అన్నాను. ఆ స్టాక్ ఓవర్ఫ్లో ఎవరు రాస్తారో వాళ్ళకి ఇవ్వనా అన్నా. అంటే అట్లా ఇస్తారు, అదే ఇట్లానే చేయాలి కోడింగ్ అన్నాడు. సో చెప్పాను తనకి, ఓకే గో బ్యాక్, స్టాప్ ఆల్ ద స్టాక్ ఓవర్ఫ్లో, స్టాప్ ఆల్ ద ఇంటర్నెట్. సరే నీ సొంతంగా రా, నీకు ఏమొస్తే అది రాయి, ప్రాబ్లం ఏం కాదు, నీకు చాలా మటు తెలుసు, చాలా మటు సింటాక్స్ వచ్చి నీకు, కొంచెం ఆలోచించుకొని నువ్వే రాసుకొని రా అన్నాను. ఇంకో రోజు తీసుకున్నాడు. నెక్స్ట్ రోజు వస్తే ఆ 70 lines కూడా వెళ్ళిపోయింది, 10 linesకి వచ్చింది అది. బట్ ద 10 lines, he's absolutely proud of the 10 lines. Okay, and he could explain me every single line what it does. చెప్పేది ఏంటంటే 70 lines ఎక్కడి నుంచో తెచ్చుకున్నాం, అయిపోయింది అనుకున్నాం, రైట్? టైమ్ ఈజ్ ద సేమ్. Sometimes when you write your own code, it may take a little more time, but that is your code, and that is how you understand. Now యాక్చువల్గా తను ఒక మంచి క్లయింట్ దగ్గర పనిచేస్తున్నాడు, ఇప్పుడు మా దగ్గర ఉన్నాడు, అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ డెవలపర్స్, బికాస్ ఆ రోజు నుంచి he doesn't go to Stack Overflow. He goes to Stack Overflow in a different way. తనకి ప్రాబ్లం అంతా తెలిసిన తర్వాత ఈ ఒక్క పార్ట్కి వెళ్ళాలని చెప్పి అక్కడికి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకుంటాడు, కోడ్ కావాలంటే తెచ్చుకుంటాడు, మాడిఫై చేసుకొని వాడుకుంటాడు, రైట్? బట్ he doesn't go to Stack Overflow first. Same thing what I said about Ameerpet. Don't go to that first. Ameerpet could be a third thing to do. Institute could be a third thing, right? It applies to the same thing with coding as well. Okay, yeah. So that is what coding is about, right? And writing code is very hard. ఎందుకంటే అదే చెప్తున్నా మీకు, and that is what I feel very sorry, right? It is not your fault. Okay, this is not your fault that you are not taught coding. Okay, మీ fault కాదు మీకు కోడింగ్ నేర్పించకపోవడం. Okay, it's how it is, the education system and the curriculum and everything else that is around it, right? It is how the practice is thought, this is okay way to teach coding, right? So అందుకని మీకు చెప్తున్నాను ఈరోజు, okay, this is the right way to learn coding, where you think first, start yourself, don't go to Stack Overflow. Stack Overflow వెళ్ళదు, ఇంటర్నెట్ వెళ్ళదు, just open whatever language you know, open that editor, right? Write it. Okay, so that is very important, because ultimately మీరు కోడింగ్ టెస్ట్ వస్తుంది, మీకు కంపెనీకి ఏమైనా చేస్తారు, వాళ్ళని పంపిస్తారు, ఏముందిలే మా ఎవరో తెలిసిన వాడితో కోడింగ్ చేసి పంపించేస్తాం అనుకోవచ్చు. కంపెనీకి వెళ్తారు, అయితే ఇవన్నీ అవుతూ ఉంటాయి, నేను అవ్వట్లేదు అన్నట్ల, రైట్? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు, జాబ్ వస్తుంది, అన్నీ చేస్తారు, బట్ దట్స్ నాట్ ద రైట్ వే, బికాస్ what that means is that you have a software engineering job, but you're not a software engineer. Okay, but this is more enjoyable. When you start writing things, you really enjoy things, right? Yeah, Vijay, can you go to the next slide? Yeah. Before I go there, I think Vijay, any questions I think we can answer, because these are more techniques in terms of how do you find jobs and apply. So we can take some time and actually go questions and cover these slides a little later also. Okay. I'll read out one question. Sure. How do I develop math skills for programming, and mention some specific math topics to prepare? And second part of the same question, how can I plan my schedule to join in product-based companies in the span of 1 year? This is from Sai Kumar Gaud. Yeah. Okay, excellent question. అదొక అజంప్షన్, మ్యాథ్ స్కిల్స్ రావాలి, ఆల్గారిథమ్స్ రావాలి, డేటా స్ట్రక్చర్స్ రావాలి ఫస్ట్, ప్రోగ్రామింగ్ అని, రైట్? బట్ ఐ విల్ టెల్ యూ దట్ ఈస్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే రీసెర్చ్ అయింది, I don't have the article right away with me, but there's a research done on software engineers. Okay, people who did not know software. Okay, so they took some 100 people,
కొంతమంది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కొంతమంది హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కొంతమంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అందరికీ సేమ్ స్కిల్స్ నేర్పించారు. పైథాన్, రైట్, వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ లాంగ్వేజెస్ టు లర్న్, రైట్, అందరికీ ఇచ్చారు. When they found out, it's a surprising thing, right? What they found out was the humanities students were actually better at programming and to understand things much faster, and they could organize their code much better. చెప్పేది ఏంటంటే అందరు హ్యుమానిటీస్ వాళ్ళు కాదు, బట్ గివెన్ ఎ సర్టన్ దర్ ఇస్ బేసిక్ యాప్టిట్యూడ్ కావాలి, ఓకే, బేసిక్ మ్యాథ్స్ స్కిల్స్ కావాలి, ఓకే. బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ కోడింగ్, you need to essentially have the way to structure the problem better. That is the important thing. Now, math skills, for example, if you want to know bit sort, there are 100 implementations of bit sort in the internet. You are not going to write one more sorting algorithm. Not that somewhere you will go and then you will write it, but that's not the first thing you need to know. That is how I say priority wise, right? So if you're already decently good at math, so problem renduga cheddam. Okay, if you're already decently good at math, okay, stop focusing on math. As in, నేను చెప్పేది ఏంటంటే you already know how to do an array sort, okay, you already know how sorting works in general, you know how certain functions work, okay, basic stuff, okay. Some engineering maths you already know, no problem, because none of it you're going to use in programming per se straight out, okay. In software programming, I'm only limiting it to software programming. In certain areas in software, you will need that. When software maatlo kavaladi, actual core is maths only. Okay. So for example, if you're developing a new algorithm, okay, and a machine learning algorithm, for example, you absolutely need maths. You can't step in there without statistics knowledge and math knowledge. Okay. So for that, yes, you need to be really good at maths. Sorry. But in general software, if you already know maths to a decent extent, చెప్పేది ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ అదర్ ఎబిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రక్చరింగ్ ద ప్రాబ్లమ్, ద స్టోరీ టెల్లింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, ద వే యూ కెన్ బ్రేక్ డౌన్ థింగ్స్ ఇన్ టు మాడ్యులర్, బికాస్ ద కీ థింగ్ ఇన్ సాఫ్ట్వేర్, ఓకే, గెటింగ్ టు దట్ క్వశ్చన్, ఈజ్ వన్ రూల్, రైట్. ఐ మీన్ ఇన్ ఎంటైర్ లైఫ్ ఆల్సో యూ హ్యావ్ సింపుల్ రూల్స్, రైట్. ఎందుకంటే మీ ప్రొఫైల్స్ చూస్తూ ఉన్నాను, ఒకరి ప్రొఫైల్లో అట్లా ఉండింది, దే టేకెన్ ద భగవద్గీత కోట్ అండ్ పుట్ ఇట్, వెరీ నైస్ కోట్, రైట్. మీ పని మీరు చేయండి, మిగతా వాటికి అయ్యే అవుతాయని కదా. ఇట్స్ అ వెరీ సింపుల్ వే టు సెల్, దట్ యూ డూ యువర్ జాబ్, వాట్ ఎవర్ యూ ఆర్ సపోజ్ టు గెట్, యూ విల్ గెట్ ఇట్, రైట్. In software also, there is one simple rule that we follow, a principle, which is sort of the founding principle, okay. By the way, so that principle is called single responsibility principle, okay. చాలా మంది వినుండకపోవచ్చు, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇండస్ట్రీలో 8 years 10 years చేసినప్పుడు కూడా వినలేదు ఈ ప్రిన్సిపల్. దే ఆర్ ఆల్ స్టిల్ కోడింగ్, సరే. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దాట్, దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఈజీ టు ఫాల్ బ్యాక్ ఆన్, ఓకే. బట్ దెన్, సో లెట్ మీ ఆల్సో ఆన్సర్ ద మ్యాథ్ క్వశ్చన్ పార్ట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అండర్స్టాండ్ ద మ్యాథ్ క్వశ్చన్స్, దెన్ ఐ థింక్ యూ నీడ్ టు ఫాలో, you write your own sorting algorithm, you write your own data structures, then you think the problem in a slightly different way. ఎట్లా చెప్తానంటే, so for example, you want to write something really good in math, using math, right? Then you think about a problem in terms of how will you store 100 photos in one single file, right? Take a problem like that. మనం ఎట్లా అంటే నార్మల్గా ఒక ఫోటో ఒక ఫైల్లో పెడతాం, రైట్. బట్ దెన్ దెర్ ఇస్ అన్ ఏంటంటే ఒక ఇన్హరెంట్ డిసడ్వాంటేజ్ అది. ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు, 100 photos తీసుకున్నారు, 100 photos పంపించాలంటే ఏం చేస్తారు, దాన్ని జిప్ చేస్తారు, పంపిస్తారు, రైట్. వాటిని డౌన్లోడ్ చేయాలంటే, ఇండివిజువల్ డౌన్లోడ్ చేయాలంటే 100 times అది కనెక్షన్స్ అవుతుంది, వస్తూ ఉంటాయి, రైట్. యూ కెన్ టేక్ దట్ ప్రాబ్లమ్ అండ్ సే, హౌ విల్ ఐ store all the 100 photos in a single file, okay. There now you'll start to get the math, right, because you need to know where the bytes start, each photo bytes start from one to the other, okay. I need to organize. Now I'll ఇప్పుడు అన్నాం అనుకోండి, get me the 55th photo, right. You don't want to keep going all the way, right. You need to create an index for it. So the initial bytes in the file will be an index. So take that problem and then you'll find all the data structures that you need to solve this problem. By the way, ఈ ప్రాబ్లం చెప్పింది ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పలే మీకు. This is a problem that Facebook solves.
ఫేస్బుక్ ఆ ఫొటోస్ అన్ని పెట్టి మీకు సడన్గా ఎట్లా వస్తాయి అన్ని ఫొటోస్ మీ ఫీడ్లో అంత ఫాస్ట్గా? బికాజ్ దే కీప్ ఆల్ ద రిలేటెడ్ ఫొటోస్ టుగెదర్ in one single file. That one single file comes and then they essentially split it on your side. These are real problems, right? So నేను చెప్పేది ఏంటంటే టేక్ ఏ ప్రాబ్లమ్ అండ్ దెన్ లెర్న్ మ్యాథ్ బిహైండ్ ఇట్. ఓకే, సెకండ్ థింగ్ ఇస్, ఇన్ ఇయర్ యూ వాంట్ గో టు ప్రొడక్ట్ కంపెనీ. నేను ఏం చెప్పాను, ద ఎంటైర్ థింగ్ వాట్ ఐ జస్ట్ సెడ్, రైట్, will absolutely help you get there, right? How do you plan it? Okay, now to product companies there's slightly different thing, right? They are looking for people beyond, you know, the levels of services companies, right? So I'm just going to close the answer very fast. So you need to create your profile much better. That is very important. One, you need to know all the things. ఏంటంటే కోడింగ్ మంచిగా రావాలి, అన్ని రావాలి, రెజ్యూమే ఈజ్ ఇంపార్టెంట్. బట్ దెన్ అలాంగ్ విత్ దట్, యునో, యూ ఆల్సో హావ్ టు డూ ఫ్యూ థింగ్స్. ఒకటి గిట్ హబ్ ప్రొఫైల్ ఉండాలి, ఓకే, అండ్ దెన్ యూ కోడ్ యువర్ ప్రాజెక్ట్స్ దేర్. మీకు ఏదైతే ఏందో కొంచెం టైం ఇన్వెస్ట్ చేసుకొని అక్కడ ప్రాజెక్ట్స్ చేయండి. బికాస్ దట్ గిట్ హబ్ ప్రొఫైల్ యాక్చువల్లీ విల్ గెట్ యూ లాట్ ఆఫ్, యునో, ఐదర్ ఇంటర్వ్యూస్ రావచ్చు మీకు, లేదా ఇంటర్వ్యూస్ రాకపోయినా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ, బికాస్ దే విల్ సీ ద కోడ్ దేర్. Most product companies, all they want to see your code first, right? Any decent software company wants to see your code, correct? Already మీరు GitHub profile లో కోడింగ్ పెట్టుంటే నెక్స్ట్ 1 year లో, it definitely will help you to get there. It's all about creating that profile, right? Same thing with AngelList, same thing with your LinkedIn. All these places you need to make sure that your profile is right, and you go to forums, right? You go into meetups so that your name comes there. You share things, right? It's all about making sure. So two things, ఏ కంపెనీకి వెళ్ళాలన్నా అండ్ మోస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ కంపెనీస్కి వెళ్ళాలంటే, వన్, మీకు పని వచ్చి ఉండాలి, రైట్? దట్ కోడింగ్ థింగ్ వాట్ ఎవర్, రైట్? యూ కీప్ ఇంప్రూవింగ్. దట్ ఈస్ వన్ థింగ్, దట్ ఈస్ ఇంటర్నల్ థింగ్. అదేంటంటే అది ఓన్లీ మీకే తెలుసు మీకు పని వచ్చని. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈస్ దట్ యూ నీడ్ టు లెట్ ఎవ్రీవన్ ఎల్స్ నో దట్ యు నో, రైట్? అందరికీ తెలియాలి మీకు పని వచ్చని. సో దట్ ఈస్ వేర్ ద గిట్ హబ్, లింక్డ్ఇన్, యునో, ఆల్ ది అదర్ థింగ్స్ విల్ హెల్ప్ యూ. యా విజయ్. We could take one more question. Sure. This is from a civil engineer. So he's asking what can he do to get a job in software, and related to that, overall about competition. You know, lots of people in the market, particularly in the time of pandemic. Yeah, very good question. I'm an aerospace engineer. I could shift to software. It's a little difficult, but, you know, as I said, సివిల్ ఇంజనీరింగ్ చేశాను, కంప్యూటర్స్ చేయలేదు, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అట్లాంటి రిలేటెడ్ చేయలేదు, నాకు, యూనో, సాఫ్ట్వేర్ అర్థమవుతుందంటే, యాజ్ ఐ సెడ్, మోస్ట్ పీపుల్ హూ వెంట్ త్రూ దోస్ స్ట్రీమ్స్ ఆల్సో డిడ్ంట్ లెర్న్ కోడింగ్ దేర్. సో యూఆర్ నాట్ ఎట్ ఎ డిసడ్వాంటేజ్. చెప్పేది ఏంటంటే, ఆ ఇంజనీరింగ్ చేసినోడు కూడా, కంప్యూటర్ సైన్స్, ఐటీ అన్ని చేసినోడు కూడా కోడింగ్ అయితే నేర్చుకోలేదు. వాళ్ళు కూడా సొంతంగానే నేర్చుకున్నారు. సో యూ ఆల్సో హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు సేమ్ థింగ్ టు డూ, రైట్? Same plan. Okay, you can learn coding. So that's not a very difficult thing. Now, in the pandemic or in any time when jobs are less and, you know, more people are going for the same job, నేను ఏదైతే చెప్పానో, the resume, the preparedness, the thing, everything, you know, it's important. But, you know, when jobs are there, చాలా జాబ్స్ ఉన్నప్పుడు అవంత ఇంపార్టెంట్ అవ్వవు, బికాస్ యూ కెన్ స్టిల్ గెట్ ఎ జాబ్. యూనో, ఇన్ఫోసిస్ వచ్చింది మీ క్యాంపస్కి, యూనో, 200 మంది తీసుకెళ్ళింది. సో వెదర్ యూ హ్యావ్ అ గుడ్ రెజ్యూమే ఆర్ నాట్ డజంట్ మ్యాటర్, యూ గాట్ ఎ జాబ్, రైట్? బట్ ఇన్ దిస్ టైమ్, ద థింగ్స్ దట్ ఐ సెడ్, యునో, బికమ్ వెరీ ఇంపార్టెంట్. Having a good resume, investing in all those things become important. And because what happens is, in a normal scenario, నా కంపెనీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు, నార్మల్లీ మేము జాబ్ పోస్టింగ్ పెడితే ఒక 20 మంది అప్లై చేస్తారు, 30 మంది అప్లై చేస్తారు. ఓకే, యువర్ ఫ్రెషర్స్ ఓన్లీ, ఐఎమ్ నాట్ టాకింగ్ సీనియర్ జాబ్స్. ఓకే, బికాజ్ ఆ టైంలోనో ఇన్ఫోస్ ఉంది, మిగతా వాళ్ళందరూ హైర్ చేసుకుంటారు, రైట్? ఈ మధ్యకాలంలో పెట్టాం ఒక 1 month బ్యాక్. ఓకే, 300 మంది అప్లై చేశారు. నార్మల్గా ఒక మ్యాక్సిమం వచ్చి 50 కన్నా ఎక్కువ రావు, రైట్? 300 మంది అప్లై చేశారు. ఓకే, సో దట్ ఈస్ రైట్ సినారియో, రైట్? బట్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్టాండర్డ్ రెజ్యూమే in a 50, you know, can be overlooked. But standard resume in a 300, you're getting better chance. Okay, so that's how I would say, you know, it becomes all the more important now. But these are the two things that I can share with you, that, you know, it will at least help you in the job search.
Yeah, Vijay. Yeah, I think you can finish the rest of the presentation. And Okay, let me take just another 5 minutes to just tell about how do you find these vacancies and apply, right? Internet job sites ఉన్నాయి మీకు Freshers World, Elitmus, LinkedIn, right? Make sure you have the right profile. But then the other sites like angel.co, other places, right? ఎందుకంటే they are also different places to find people, okay, to find jobs, okay. Those jobs may not be available in the other sites, okay. And then also you can look for smaller companies, okay, because in this whole mix ఏమవుతుందంటే ఇప్పుడు అందరూ ఒకే జాబ్స్ అప్లై చేస్తున్నారు. సో యూ ఆల్సో ట్రై టు ఫైండ్ సమ్ అదర్ నిష్ కంపెనీస్, ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ ఈస్ go to coaching institutes, okay, but then choose an institute which gives you a legitimate job interviews as such, సరే. బికాస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వన్ అడ్వాంటేజ్ విత్ దమ్ ఈజ్ వాళ్ళు పెద్ద కంపెనీస్తో టైఅప్ పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళు ఇంటర్వ్యూస్ అరేంజ్ చేస్తారు మీకు, ఓకే. దెన్ విత్ ఇన్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ కమ్యూట్ చేస్తున్నారో యూ కెన్ ఆల్వేస్ గెట్ దట్ నాలెడ్జ్ అండ్ అప్లై. The last two are important, okay. LinkedIn undi, you create a profile, right? Go and ask a stranger in any company who is a software engineer, okay, మీకు హెల్ప్ చేయమని. హెల్ప్ చేసేది అడిగేదాన్ని బట్టి ఉంటుంది. మీరు వెళ్ళి నాకు జాబ్ కావాలి, జాబ్ ఇవ్వమంటే మోస్ట్ ఆఫ్ దే విల్ నాట్ ఈవెన్ యాక్సెప్ట్ యువర్ LinkedIn రిక్వెస్ట్. Go and ask them saying, I am learning coding, okay, I need some help with understanding few things, okay. నాకు కోడింగ్ చేస్తున్నాను, కోడింగ్ నేర్చుకుంటున్నాను, నాకు కొంచెం హెల్ప్ కావాలనండి. మోస్ట్ ఆఫ్ దే విల్ హెల్ప్ యూ అవుట్, okay. I think you should do that. Cultivate that relationship. Maybe you're talking to 5 people, right? But genuinely ask help and get it, and you genuinely invest in yourself, okay. if I can add something here, Sure. All of us don't like getting no. So suppose I ask somebody for help on LinkedIn, they say no, I'm busy. మనం బాధపడిపోతాం కదా. సో యూ కెన్ డెవలప్ ద యాటిట్యూడ్ దట్ ఇట్స్ ఓకే. ఏమవుతుంది, అడిగాము, వాళ్ళు నో చెప్పారు. సో ఇఫ్ యూ కెన్ డెవలప్ దట్ యాటిట్యూడ్, ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. బికాస్ ఇఫ్ యూ ఆస్క్ 10 people for whatever Sunil was saying to help you with coding, you ask 10 people. If one person says yes, that's all you need, right? Yes. So what if 9 people said no? One person said yes, your job got done. So don't worry about getting no. Don't worry about people వాళ్ళే అనుకుంటారు. That's a waste of time. That is true, Vijay. That is an extremely important point, that hearing no, right? Now kuda first 12 years of my career, I was not used to hearing no, okay. But ఒకసారి సేల్స్కి వెళ్ళాను ఒక 1 year. సో ఇన్ మై ఎంటైర్ 25 years I didn't code for 1 year. అప్పుడు సేల్స్కి వెళ్ళాను. I think that was the most learning experience of of my life, that 1 year. Because కాల్ చేస్తారు, వాళ్ళు ఏమో బిజీగా ఉన్నాను పెట్టేస్తారు, రైట్. మీటింగ్కి వెళ్తాం, దే విల్ టెల్ యూ ఆన్ ద ఫేస్ ఇట్ సెల్ఫ్, నో ఐ థింక్ యువర్ కంపెనీ ఇస్ నాట్ ఫిట్ ఫర్ అస్, రైట్. దట్ హియరింగ్ నో ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఓకే. అండ్ కొంతమంది చెప్తాను మా ఆఫీస్లో కూడా, ఇఫ్ యూ ఎవర్ గెట్ ఎ ఛాన్స్, డూ సేల్స్ ఫర్ 3 months, do tele sales, whatever sales, where you go and hear no, okay, because it teaches something very important, okay, as Vijay said. That is important. So cultivate that. Maybe that stranger, right, మీరు ఎవరితో చేస్తున్నారు అనుకోండి, మెంటరింగ్ చేస్తున్నారు, వాళ్ళు మీకు చెప్తున్నారు, you can ask a reasonable thing, but before you go with a plan, you can tell him or her, say, వీక్లో నాకు 2 hours చాలు, or just 1 hour వీకెండ్ ఇస్తే చాలు, right, or if you're busy on the weekdays, correct. But have that 1 hour, but you go prepared with those questions, okay. నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాదు, కొంచెం చెప్తారా, ఈ కోడ్ చేశాను కానీ ఇది రన్ చేయట్లేదు, చెప్తారా, right. So you create that thing for you. If you just go and say, you tell me what to do, వాళ్ళు కూడా ఒక రోజు చెప్తారు, రెండో రోజు రారు కదా. So that is what you need to include others in the plan. Then the last thing is, when you're sending resume, right, send a covering letter, okay. It's better if you send that whole thing through that person who are you cultivate a relationship, right. Any company మీకు ఆల్రెడీ ఇట్లా కల్టివేట్ చేసుకుంటే వాళ్ళు మోస్ట్లీ వాళ్ళే అడుగుతారు, వాళ్ళ కంపెనీలో జాబ్ ఉంటే రెజ్యూమే కొంచెం చేసి పంపించు, నేనే పంపిస్తాను అంటారు. ఒకవేళ చేయకపోతే దెన్ యూ కెన్ రిక్వెస్ట్ ఆఫ్టర్ 3 months, after 2 months, whenever that happens, right. But then when you give a proper resume, a good resume, వాళ్ళు కూడా తీసుకెళ్తారు. See, everyone wants to feel good that they referred a good person, right.
If you make it hard to refer, no one is going to refer. నేను చెప్పేది ఏంటంటే మీకు మీరే ఇంకోటి కష్టం చేశారనుకోండి, ఎక్కడి నుంచో కాపీ చేసి రెజ్యూమే పంపించేసి నా రెజ్యూమే రిఫర్ చేయండి అన్నారు అనుకోండి, వాళ్ళు మాత్రం ఎందుకు చేయాలి? వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఎవరో హెచ్ఆర్ వాళ్ళు చెప్తారు దిస్ రెజ్యూమ్ ఇస్ యూస్లెస్ అంటారు. వై షుడ్ దే హియర్ ఫర్ ఇట్, రైట్? కానీ మీరు ఒక మంచి రెజ్యూమే పంపించారనుకోండి, రిజెక్ట్ అవ్వచ్చు, బట్ హెచ్ఆర్ అట్లీస్ట్ విల్ సే యూ సెంట్ ఎ వెరీ గుడ్ రెజ్యూమే, రైట్? బట్ వీ కాంట్ టేక్, దట్ ఈస్ ఓకే, రైట్? ఎక్కడి నుంచి వచ్చింది అట్లా అడుగుతారు కదా. సో ఎవ్రీ వన్ యూ జస్ట్ హ్యావ్ టు మేక్ దెమ్ ఫీల్ గుడ్. Yeah, Vijay, we can go to the next one. The next thing is interviews, right? If you actually were able to get the interview and actually go in the interview, I normally say first 2 minutes and last 2 minutes are the most important things in the interview. Okay? First 2 నిమిషాలు, last 2 నిమిషాలు extremely important. Okay? So, and in between that, you need to tell a good story. Suppose 1 hour interview అనుకోండి, లేదంటే half an hour interview అనుకోండి. So you need to do the first 2 minutes, you essentially are telling that whole thing that you prepared. The 60-second session, 60-second introduction, everything properly, right? Because in the first 2 minutes, most of the times, they already made the decision to hire or not to hire you. Okay? So that's why the first 2 minutes is very important. Okay? After that, ఆ తర్వాత అంతా ఏమవుతుందంటే దే ఆర్ ట్రైన్ టు కన్ఫర్మ్, అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు, ఓకే నేను ఆల్రెడీ హైర్ చేసుకోవాలి అనుకున్నాను కానీ ఏమన్నా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా, లేదు నేను రిజెక్ట్ చేద్దాం అనుకున్నాను, ఓకే లెట్స్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ కర్టసీ ఒక హాఫ్ అన్ అవర్ ఇద్దాం, ఏమన్నా కొంచెం క్వశ్చన్స్ అడుగుదాం, ఏమైనా చెప్పగలిగితే అప్పుడు మార్చుకోవచ్చులా అనుకుంటారు. సో దాట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ద లాస్ట్ 2 minutes is very important because interview చేస్తున్నారు మీరు. So that's why I said in between tell a good story, right? Which is truthful, interesting and compelling. They are different. Truthful అంటే ఏమైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఏదో చెప్పమాకండి, మీకు వస్తే చెప్పండి, లేదంటే నాకు రాదు ఏదని చెప్పండి, రైట్? యూ ఆల్సో నీడ్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్, రైట్? సపోజ్ అడిగారు అనుకోండి, ఎర్రలిస్ట్ ఎక్కడ యూస్ చేస్తారు, లేకపోతే ఎక్కడ చేస్తారు అనుకోండి, ఎర్రలిస్ట్ హౌ డస్ ఎర్రలిస్ట్ వర్క్? ఇఫ్ సమ్మన్ ఆస్క్స్ యు దట్ క్వశ్చన్, okay, you can tell how ఎర్రలిస్ట్ works, but then you can also make it interesting saying that నేను యాక్చువల్లీ ఇక్కడ యూస్ చేశాను, ఓకే ఈ సినారియో యూస్ చేశాను, అక్కడ హెల్ప్ చేసింది. సో యూ గివ్ మోర్ కాంటెక్స్ట్ టు ఇట్ సో దట్ యూ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్, రైట్? ద లాస్ట్ వన్ ఇస్ కంపెల్లింగ్, రైట్? వై ఐ సే కంపెల్లింగ్ ఈస్ ద లాస్ట్ 2 minutes is what you need to make it that your story compelling. సో హౌ డు యూ మేక్ ఇట్? లాస్ట్ 2 minutes ఎట్లా యూస్ చేస్తారు? కంపెల్లింగ్ అంటే ఏంటి ఒకసారి చెప్పు. సి కంపెల్లింగ్ ఈజ్ మీరు అవతల వాళ్ళని ఆల్మోస్ట్ ఫోర్స్ చేస్తున్నారు మిమ్మల్ని హైర్ చేసుకోవడం కోసం. ఓకే, యూఆర్ ఆల్మోస్ట్ గివింగ్ నో ఆప్షన్, బట్ అట్లీస్ట్ గివ్ యూ అ ఛాన్స్. ఓకే, యూఆర్ కంపెలింగ్ దెమ్. ఓకే, సి ద ఇంటర్వ్యూ అదర్ సైడ్, ఓకే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు దే ఆర్ అండర్ నో కంపల్షన్ టు గివ్ యూ జాబ్, రైట్? వాళ్ళకి ఏమీ ఇది లేదు కదా, మీరు తెలిసిన వాళ్ళు కాదు, తెలిసిన వాళ్ళు అయినా సరే, కరెక్ట్? They have not under no obligation or a compulsion to give you a job, right? It is your job to make it compelling, for them to give you a job. So I'll tell you a few techniques. How do you make the last 2 minutes compelling? The last 2 నిమిషాలు ఎట్లా చేస్తారు? ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే, అక్కడ కూర్చొని ఏదో వస్తుంది అనుకోమాకండి. ఓకే, దట్ ఈస్ వై యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇంటర్వ్యూస్. సరే, అందుకని మీరు ఫస్ట్ జాబ్కి వెళ్తున్నారు అనుకోండి, ఫస్ట్ 5 interviews యూ థింక్ దర్ ఇస్ ప్రాక్టీస్ ఇంటర్వ్యూస్. ఓకే, ఫస్ట్ 5 interviews ఏమైనా జాబ్ రాకపోతే ఏం బాధపడమాకండి, but you practice them well, use them for practice, right? So how do you make it compelling? Some interviews may go extremely well. Okay, so last 2 minutes మీరు అడగవచ్చు, I want to know about your company. మీ కంపెనీ ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది, నేను వస్తే how can I be successful here, right? You will know things, right? అది ఒక విధంగా అడగడం, right? So that you show interest and then you say that you really want this job, right? You essentially మీరు వాళ్ళకి చెప్తున్నారు. ఇంటర్వ్యూనో ఓకే వెళ్ళింది, కొన్ని క్వశ్చన్స్ చెప్పారు, కొన్ని చెప్పలేదు, రైట్? బీ స్ట్రైట్ ఫార్వర్డ్ విత్ దట్ పర్సన్ హూ ఎవర్ ఇంటర్వ్యూడ్. ఓకే, చెప్పొచ్చు మీరు, నాకు తెలుసు కొంచెం బాగానే వెళ్ళింది, కొంచెం సరిగ్గా వెళ్ళలేదు, బట్ ఐఎమ్ వెరీ హార్డ్ వర్కింగ్, రైట్? ఐ రియలీ వాంట్ టు వర్క్ హియర్. ఓకే, సో if you give me the same problem, I won't even come here. You give me a problem that your team is doing, or someone in your junior person in your company is doing. మీ జూనియర్ పర్సన్కి ఇచ్చే ప్రాబ్లం నాకు కూడా ఇవ్వండి, ఒక 2 weeks చేసి నేను మీకు ఇస్తాను అది, రైట్?
So essentially, you know, it's very hard for them to reject that kind of an offer, right? వాళ్ళకి మీరేం అడగట్లేదు, ఓన్లీ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు, అది మీరు 2 weeks పని చేసుకొని వచ్చి వాళ్ళకి చూపిస్తానంటున్నారు. సో ఆల్ యూ ఆస్కింగ్ ఈజ్ అనదర్ 15 minutes after 2 weeks, రైట్? చాలా మంది ఇస్తారు. ఓకే, ద లాస్ట్ వన్ ఈజ్ లైక్ దిస్, రైట్? ఇంటర్వ్యూ కంప్లీట్గా పోయింది, ఓకే, వాళ్ళు అన్నీ అడిగారు, ఏమీ చెప్పలేదు మీరు. ఓకే, యూ కెన్ టెల్ దెమ్ స్ట్రైట్ అవే. ఓకే, యూ కెన్ యూజ్ ద సేమ్ టెక్నిక్, రైట్? 2 weeks ప్రాబ్లమ్ అండ్ దిస్, ఆర్ యూ కెన్ టెల్ దెమ్ సేయింగ్, యూనో, ఈసారి అయితే సరిగ్గా అవ్వలేదు, ఐ థింక్ ఐ నాట్ ప్రిపేర్డ్ అట్ ఆల్. ఓకే, బట్ కెన్ యూ టెల్ మీ how can I be successful in this interview if I come after 6 months? 6 months తర్వాత నేను వస్తే ఏమైనా నేర్చుకొని ఉండాలి ఈ ఇంటర్వ్యూ నేను క్రాక్ చేయడానికి. యు ఆర్ జస్ట్ షోయింగ్ దెమ్ ఇంట్రెస్ట్, బట్ దిస్ హ్యాస్ టు బి ఆస్క్డ్ జెన్యున్గా మీరు అడిగితే వాళ్ళు కూర్చొని మీకే చెప్తారు, ఈ టాపిక్స్ కావాలి, ఈ టాపిక్స్ రావాలి, ఈ టాపిక్స్ రావాలి మీకు అని. అవి తీసుకురండి, యూనో, యాడ్ దెమ్ టు యువర్ లెర్నింగ్ లిస్ట్, యూనో, మీరు చూసుకొని చేసుకోండి, రైట్? దట్ ఈస్ హౌ యూ ఎసెన్షియల్ లీవ్ ఎన్ ఇంప్రెషన్, రైట్? సి, మీరు 10 ఇంటర్వ్యూలకు వెళ్తారు, 20 ఇంటర్వ్యూకి వెళ్తారు, రైట్? రాకపోవచ్చు, యూనో, ఫైనల్ ఒకటి వస్తుంది, బట్ all the 20 people, right, should remember you. I think the goal of an interview, okay, the same as the goal of a resume, is you stand out to that person, whoever spoke to you. Job ఇవ్వకపోవచ్చు, జాబ్ ఇచ్చేది లేనిది, you know, that a lot of factors come in, but they will remember you. Next time you know, you at least tell them, you know, I still want to get some advice, whatever, right? You can get their, you know, contact, email, whatever, okay, but then be in touch. So that essentially is how, you know, I can advise, at least I can share with you how. And నేను ఎవరెవరివో చెప్పట్లేదు, these are all the things I have done. ఇవన్నీ నేను చేశాను, సరే? నేను పనిచేసింది 3 కంపెనీల్లోనే, ఓకే, బట్ I did about almost 60 to 70 interviews, as in I went for interviews. అక్కర్లేదు కానీ వెళ్ళేవాడిని, ఎందుకంటే see that relationship, you know, cultivating the relationship, right? Just testing yourself where you are in the job market, right, is also important. So in your career, right, as you go, right, first obviously మీరు అందరూ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ జాబ్ లేదు, జాబ్ కావాలి, that is obviously immediate problem. So all these things should apply, right? But I'm just going to close this with, you know, how do you become a successful software engineer, right? If you're going to be there for the next 10 years, 20 years, right? The only thing I can tell you is that, right, all these other things, right, whatever is going to get you the first job, the coding aspect, all those things, that's how you essentially, you know, continue to do it, right? The curiosity aspect of it, right? అంటే ఎప్పుడు నేర్చుకోవాలని ఏదో ఒకటి ఉండి అట్లా, యూనో, నేర్చుకుంటా యూనో, చేస్తూ ఉంటే, అట్లా రిఫైన్ చేసుకుంటా ఉంటే, యూనో, ఇట్ ఆల్వేస్ హెల్ప్స్, ఓకే? And that is where you will learn yourself, you know, you experience it properly, the software engineer, right? Not just as a job. So if you really like it, then I think you, anyway, you will code, okay, and you will become a good software engineer. There isn't anything else, okay, because that's what actually worked for me, okay? So I think that is what, you know, I have to share with you though. So Vijay, any questions? We can then get into the questions. Yeah. Can you hear me? Yeah, I can hear you. Okay. So I'm going to try this. To all the participants, I'm going to allow you to unmute yourself. Let's see if we can have a conversation. Matladam try cheddam. So I'll allow you to unmute yourself. So any comments, any questions, anything you can speak. We'll have to see and try not to speak when somebody is already speaking. Yeah, you should be able to unmute yourself now if you want to speak. Yeah. Anybody want to share something, ask a question? Hello, good afternoon, sir. I'm Gangadhar. Hi, Gangadhar. Yeah, go ahead.
Hello, sir. So I completed my currently I'm fourth year, sir. Okay. So due to of lockdown, I'm stay at home. So I'm not completed my final exam, but in college I'm not interested in software. Okay. I want to go. I want to go in course side or I want to write a GATE exam. Okay. But due to not well preparation, I not cleared the GATE exam. So Okay. now I wanted to get a software job. So in my family problems and my friends all get a software job in college placements. So I want to utilize this lockdown time. So I want to get a job in software. So please tell me, sir, how can I prepare? So so I want to prepare software job or else I want to go GATE exam for next year. Okay. Actually, if I can ask a couple of questions, Yes, sir. which branch are you in? I'm from ECE department, sir. Okay, you want to continue being in electronics? Yes, sir. But in my family problems, they forced me to get a job. Okay, okay. So whether I go in further studies or get a job, so I too want to get a job first, sir. So after, if possible, I want to study later. So one advice is if your interest is in electronics, better to stay in electronics. There are a lot of people who come to software because they think there are more jobs, and after some time they don't enjoy it, and so they don't do well. So if you're Yes, interested in electronics, convince your family. Try to get a job in electronics, even a small job, internship like that, and slowly yes, develop sir. in that direction. Yes, But sir. in addition, Sunil, suppose he wants to go to software, any particular things you want to add? No, I think that I think what you said, Vijay, is right. So Gangadhar, తెలుగు వచ్చా మీకు? Yes, sir. Telugu, sir. సరే సరే. సో సాఫ్ట్వేర్ అంటే కొంచెం అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు సార్ సాఫ్ట్వేర్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. నేను గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను. అవును. సో ఫస్ట్ సెమ్ అంతా గేట్కి ప్రిపేర్ అయ్యా సార్. కానీ మా ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ ప్లేస్మెంట్ తెచ్చుకున్నారు కొంతమంది. కరెక్ట్, అర్థమైంది. సో సో నేను చెప్పేది నేనేమనుకున్నానంటే సో నాకంటే అంటే నాకు సిజిపిఏ మా ఫ్రెండ్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువే ఉన్నా సార్. సో నేను క్లియర్ చేయలేకపోయినా టెస్టులు, ఇంటర్వ్యూస్. నో ప్రాబ్లం. సో ఐ థింక్ దట్ ఐ యామ్ బ్యాక్వర్డ్. బట్ జస్ట్ టు యాడ్ వాట్ విజయ్ సైడ్, విజయ్ చెప్పారు కదా, విజయ్ సార్ చెప్పేది ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ తీసుకోవాలంటే కొంచెం కమిట్మెంట్ ఉంటే తీసుకోండి. అంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ రాకముందు కొంచెం కోడింగ్ చేసి చూడండి. చూసి మీకు కొంచెం నచ్చితే అప్పుడు దాన్ని ఫుల్ టైం తీసుకోండి. లేదు మీకు నచ్చలేదు అనుకోండి, ఓకే. విజయ్ సార్ చెప్పినట్టు కొంచెం ఎలక్ట్రానిక్ సైడ్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రిలేటెడ్ ఫీల్డ్స్ లో ఉన్నాయి, ఆ జాబ్స్ బెటర్. ఎందుకంటే చెప్పేది ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ కూడా కొంచెం కష్టమే. చెప్పేది ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా కష్టంగా ఉంటుంది. Thank you, sir. Yeah, and that's an advice for all engineering students. So kontamandi the education is subsidized by government or family pressure, you might have ended up doing engineering. So it's not too late if you're sure that you're interested in some other field. Even after you finish engineering, see how you can get into that field, because it's a lifelong commitment kada. So do you want to spend your whole life doing something you like or doing something that you don't like and you're not interested in? So even now it's not too late. If you really want to do something else, my advice is look at study. Take the effort, find out how you can switch to another area and get some help from people and do that. Okay, sir. Thank you, sir. Yeah. Next question. Anybody else? Vijay. Hello, may I ask? Go ahead, Nagaraj. First of all, it's a very good session for beginners. And I'm giving my background of relatedness. I completed 15 years service in IT companies.
several IT companies. I gave up my job. People used to do jumpings to increase their salary, and people are not getting interested work. 90% people are not getting interested work in the industry. So how do you address this? Thank you. So, yeah, Vijay, shall I answer? Yes, please go ahead. Okay. That is true. The projects అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో especially services projects, right? A lot of them are just maintenance projects, right? And so it is just maintaining or doing production support, that kind of work, right? Whereas we all know that development kind of work is more interesting, or something more new in the current field, technology wise. Projects are more interesting than the old technologies, right? However you define the interest. I can share my experience, right? So I have been in maintenance projects, in Infosys. Half the time I was in development projects, but other half the time I was in maintenance projects. Okay, roughly about 4-5 years I did maintenance work. Okay, using usual production support, you just fix something, make sure system works. But so there are two things that I would say. One is, engineers can take initiative on their own. So what I did there was actually I went there and then fixed the entire system and then rewrote it. Not because someone told me to, but I taken the initiative and written it, right? The client is and then they looked at it and then they said, yeah, this is nice, right? So another thing is that if that situation or company, right, whatever, is not possible to do it, but you're absolutely interested in doing interesting work. See, interesting work is not just coding in software, right? That's what I'm trying to also say. One is definitely the software side, which is maintenance versus development kind of work. So you either find a place where you get better development work. Normally development work is definitely there in smaller companies or product companies, right? Or something like MNCs, right? So somewhere you need to, కొంచెం upskilling అది కావాలి, no? But you can do that. The other thing is that if it is not coding related, but you're more on the project management or this, right? The way to make that interesting is get into a little bit of the product side of it, product management concept. Because project management is more just making, say 20 people doing their work. But then when you start looking at it, what can improve on the process side? Because I've seen some people in the project management side as well, కొంచెం new ideas, new things, తీసుకొచ్చి అట్లా చేశారు. So because it's a choice, as I said, my choice also was Infosys. I left not because I found something better that time after 8 years. Infosys I left because I couldn't code anymore, and then I wanted to code, right? So it's always a personal choice, where you want to be. So I'm saying it's a mix of things, opportunities plus your personal commitment and choice. We can take another question. No question. Yeah, no. Hi, sir. Other people. Any question? Hi, sir. Yeah. Who's that? I'm Sai Kumar. Yeah, you can also tell one line about yourself. Hi, sir. I'm Sai Kumar. I'm currently pursuing BTech second year in computer science at Srinidhi College. Okay, 1 minute. There's a lot of background noise. I'm going to mute everything. Yeah, sir. Yeah, go ahead, Sai. Sir, currently there is a lot of buzz going for machine learning, AI, data science, blockchain. Like even my college is forcing me to do data science course because there is a lot of demand for it in the outside. But there are some of my friends who took courses on machine learning. Like they completed the course and they're doing nothing. Then I asked him, అరే ఎందుకు నేర్చుకున్నావురా మిషన్ లెర్నింగ్ అంటే ఏమో నేర్చుకోమని చెప్పారు, నేర్చుకున్నా. బట్ ఎందుకు పని చేస్తుంది, ఏం పని చేస్తుంది వాళ్ళకి ఏం చెప్పట్లేదు సార్. అందులో మామూలుగా జస్ట్ మగప్ చెప్పించి పంపిస్తున్నారు అంతే కోర్సెస్ లో. సో ఇప్పుడు ఒక మిషన్ లెర్నింగ్ కానీ బ్లాక్ చైన్ కానీ అలాంటివి స్టార్ట్ చేయాలంటే ముందు బేసిక్ ఏముండాలి మన దగ్గర, మనం ఏం నేర్చుకోవాలి? అండ్
లేకపోతే ఐఎమ్ సమ్వాట్ గుడ్ ఎట్ వెబ్ డెవలప్మెంట్, సో అది కంటిన్యూ చేస్తూనే మిషన్ లెర్నింగ్ ని ఇందులో వాడినికి నేర్చుకుంటే బాగుంటుందా? సో దట్స్ మై క్వశ్చన్ సార్. ఓకే, యా, వెరీ రెలవెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ హైప్ ఎట్లానూ ఉంటుంది. హైప్ అంటే ఇండస్ట్రీను ఈ శాలరీ ఎంత వస్తుంది, డేటా సైన్స్ నేర్చుకుంటే, ఏఐఎంఎల్ నేర్చుకుంటే ఇంత శాలరీలు వస్తాయి, రైట్? మీరు పిహెచ్పి వస్తే ఇంతే శాలరీ వస్తుంది, అంతా ఉంది. బట్ రియల్ డేటా సైన్స్ వర్క్, రైట్, is actually happening in few industries. Okay, there is real work. So for example, Amazon lo మీ recommendations వస్తుంటాయి, so there is ML behind it. Okay, Uber, right, Ola గాని మీరు యూస్ చేస్తే it knows how is that car coming in a minute or 2 minutes కదా, because they're actually positioning cars before you ever placed the order. Okay, demand బట్టి ఆ patterns ని బట్టి ఆ రోజు వర్షం వస్తుందా లేదా వెదర్ ఫోర్కాస్ట్ తీసుకొని, సో దే కీప్ అడ్జస్టింగ్ థింగ్స్. ఓకే, ఇది నేను ఊరికనే చెప్పట్లా, ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్క్స్ ఇన్ ఓలా, సరే, సో అండ్ హీఈస్ ఇన్ మెషిన్ లెర్నింగ్ ఓన్లీ. సో all these things are real problems to be solved. Okay, and then next thing is healthcare. Actually a lot of AI and machine learning is going on. Okay, because the next set of diseases that we're going to get are not necessarily what you call infectious disease. I mean, obviously COVID-19 ప్రస్తుతం అట్లా ఉన్నాం మనం, but mostly is a lifestyle diseases. Okay, diabetes, cancer, BP, avi. So they're all trying to figure out how do you measure all that and figure out the symptoms, right? So there's a lot of AI ML is going on. Okay, now how do you get in there? Okay, so the thing is that you have courses, okay, but you need to there are 2-3 things that you need to do to understand that. Okay, as in take a small problem to solve and go with that. ఎందుకంటే ఇన్స్టిట్యూట్కి వెళ్తే the only thing they will tell you is they will say right, బట్ మీరు ఒకటి తీసుకోవచ్చు, ఎనీ చిన్న ప్రాబ్లం తీసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఆర్ సమ్ అదర్ ప్రాబ్లమ్, దెర్ ఆర్ ప్రాబ్లమ్స్. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ రియల్లీ గుడ్ ప్రాబ్లమ్స్ ఇన్ AI, there is a site called Kaggle, Kaggle, okay, where data science problems are posted there. So you can pick up one of those problems and now then work backwards if you don't have problem to define. Okay, so it's a way to go around it and then do it instead of going to a data science course. ఇదే చెప్పాను కదా మీకు, if the first step is Amirpet, you will not go anywhere. Okay, once you define the problem, then you take whatever help you need from industry people or go to a course to fill the blanks. Okay, so that is the first thing. My second question ఏంటంటే, you are interested in web development, you are good at web development, should you still see this? And I'm saying that even the blockchain also is very similar. Okay, see, blockchain koncham when it came up, because it was associated with Bitcoin, there's a lot of hype and a lot of things that went in. But blockchain as a technology can be applied in a lot of places. The question has become is that but it's going to interfere with how a government operates. It's going to interfere with how the big financial institutions are going to operate. Okay, but that is where but వాటిలో ఇండస్ట్రీలోకి వెళ్తే it's going to have a big impact and you're going to have a lot. But then they're also very highly regulated industries. Government is regulated, financial is regulated, right? And hence I think it's going to take some time. Okay, but blockchain interest unte, there are companies who work in blockchain. So meeku adu interest unte ganaka. Now coming to your web development thing, okay, meeku nijanga web development interest undi, meer already నేర్చుకున్నారు, natural గా మీకు ఇష్టం అది, suppose, right, websites చేయడం, web applications చేయడం, కొంచెం mobile apps చేయడం, అట్లా బాగా ఇంట్రెస్ట్ ఉంటే I would say do that. Okay, at some point maybe 2 years అయింది, 3 years అయింది, okay, I want to go to blockchain for any reason. Okay, మీకు ఇంట్రెస్ట్ వచ్చింది, అప్పుడు మీరు చూసారు, కొంచెం అండర్స్టాండింగ్ వచ్చింది, or you do it because salaries are better, no problem. See, reasons can be anything. The question is about you putting the work into it, right? And that time you can always switch. Okay, the thing about learning software in anything is finding those problems to solve and doing a lot of it on your own. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, నా కంపెనీలో పనిచేస్తాడు ఒక పవన్ అనే అబ్బాయి. ఓకే, నెల్లూరు నుంచి అబ్బాయి. ఓకే, సత్యభామ ఇన్స్టిట్యూట్లో చేశాడు. ఓకే, 2016 పాస్ అవుట్ అనుకుంటా. ఫస్ట్ 2 years ఆ చిన్న కంపెనీ ఈ చిన్న కంపెనీలో చేశాడు. ఓకే, థర్డ్ ఇయర్ ఇంకో వాడికి వెళ్ళి అది వెబ్సైట్స్ చేస్తూ ఉండేవాడు.
లాస్ట్ ఇయర్ మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి ఎట్లా వచ్చాడంటే ఎవరో ఫ్రెండ్ రిఫర్ చేశాడు వాళ్ళ రిలేటివ్ అని, అందుకని వచ్చాడు. నేను చెప్పాను నేను శాలరీ అయితే వాళ్ళు చెప్పినాడు, పంపించినప్పుడు చెప్పాడు శాలరీ ఇవ్వద్దు, జస్ట్ మీ కంపెనీలో ఉంచుకోండి అన్నారు. చూసాక 1 month అయ్యేటప్పటికే అర్థమైంది తన యాక్చువల్ కోడింగ్ తనకు చాలా వచ్చాయి, రైట్? అండ్ హీ కెన్ కోడ్ ఎనీథింగ్. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్ టు హిమ్. ఓకే, జావా చేస్తాడు, C++ చేస్తాడు, రియాక్ట్ చేస్తాడు, వెబ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఈ రేపు మిషన్ లెర్నింగ్ ఇస్తే అది కూడా చేస్తాడు. ఓకే, సో ద థింగ్ ఈజ్ అబౌట్ దట్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు తను C++లో పనిచేస్తున్నాడు నా దగ్గర, నేను తర్వాత ఇంకో దగ్గరికి వెళ్తాడు. సో స్విచ్చింగ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. కానీ ఏమవుతుందంటే ద వే యూనో ఇండస్ట్రీ ఎట్లా ఉందంటే దే సే వెబ్ డెవలప్మెంట్ ఈజ్ వన్ కెరియర్, ఇట్ ఈస్ గోయింగ్ నో వేర్. AI and machine learning is the future. If you're not there, you're not going to be there. ఓకే, అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. 1998లో ప్రాజెక్ట్ చేశాను నేను. విజువల్ బేసిక్ అంతా అయిపోయింది. అప్పట్లో విజువల్ బేసిక్ అండ్ మెయిన్ టెక్నాలజీ. ఓకే, 98 ఐ గాట్ వన్ ప్రాజెక్ట్ ఇన్ మెయిన్ ఫ్రేమ్, కోబాల్ అదంతా. ఇంకో సైడ్ ఏమో వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. దట్ టైమ్ వెబ్ డెవలప్మెంట్ ఈజ్ ద హాటెస్ట్ టెక్నాలజీ 98లో. జస్ట్ వెబ్ బ్రౌజర్ వస్తుంది, అమెజాన్ ఇంకా జస్ట్ స్టార్ట్ అవుతా ఉంది, అంతా అవుతుంది కదా. ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక ప్రాజెక్ట్ నుంచి వచ్చి అడిగాడు వెబ్ డెవలప్మెంట్ నుండి వస్తావా అన్నాడు. ఇంకో అతను వచ్చి అడిగాడు మెయిన్ ఫ్రేమ్ నుండి వస్తావా అన్నాడు. ఐ వెంట్ టు మెయిన్ ఫ్రేమ్స్. ఓకే, because I like that project manager. I know that project manager allow me to do things that the other guy won't allow me to do. Okay, but then did I lose out? Right, I did not. I came to web development in 2004. Till 2004 I did not do web development, but 8 years, right, or rather 6 years, I understood everything about server side programming. Ante backend anta etla pan chestundi, large volumes. By the way, meeku evadana credit card unte, when you swipe the credit card, that fraud detection, right, is not done in a blockchain system, is not in an AML system, it is done in a mainframe system. Okay, so the thing is, don't worry too much about where you are in terms of should I switch to AML today, right? You pursue it, you can always switch. But if web development మీకు అంతా నచ్చితే, there are a lot of good jobs in web development. Okay, React.js and Vue.js, but choose the right technology. Don't go and learn jQuery today, because jQuery లో jobs ఉండవు. But Vue.js, React.js అట్లాంటివి నేర్చుకోండి కొంచెం మంచిగా. You will get really good jobs and in product companies. By the way, there are a few counselors here, career counselors from an organization called Vidya Helpline, a very good organization, and I work with them also. So I just want to give the last question to them. Shravanti or Ramesh or any of the others from Vidya Helpline, why don't you, if you have a question, please go ahead and ask. Shravanti, are you there? Hello, sir. Yes, sir. Yes. Any comments, questions? Just share something. Sir, nice explanation and nice content. బాగుంది. యాక్చువల్లీ నేను ఈసీ కంప్లీట్ చేశాను. నాకు కూడా ఫస్ట్లో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని ఉండే. ఇలాంటి గైడెన్స్ లేకపోవడం వల్ల నేను వేరే రూట్ చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పటికి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సాఫ్ట్వేర్ సైడ్, కానీ నాకు కోడింగ్ అంటే చాలా రియల్లీ భయం. అయితే ఇప్పటికీ నేర్చుకోవాలని ఉంది. అండ్ నేను కూడా అదే అమీర్పేట్ సైడ్ వెళ్దామని అనుకుంటున్నాను. అందుకే ఈ మీటింగ్ లో ట్రైనింగ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. కంటెంట్ అయితే చాలా బాగుంది సార్. క్వశ్చన్స్ అంటే సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు సునీల్ సార్, కోడింగ్ ఈజీ అని. నాకు ఇప్పటికీ కొంచెం అంటే ఈ ఆఫ్టర్ దిస్ ఆల్సో నాకు హార్డ్గానే అనిపిస్తుంది, కానీ నేర్చుకోవాలని మాత్రం ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంది నాకు. చూడాలి సార్ నెక్స్ట్. Thank you, Shravanti. Thanks, madam. So any thoughts for somebody who has, she has, I think, at least 5-6 years of experience doing something else, career counseling. So Right. at least as a hobby, if she wants to start coding and then slowly maybe change later, any tips for her? Yeah.
Yeah. So I think you have the main ingredient, to learn software. Okay, that is that you're interested. Okay, and then you're willing to put the effort now. Okay, and I think you always wanted to put the effort, but more so now. Okay? So సేమ్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, ఐ థింక్ ఒక వెబ్సైట్ ఇచ్చాను కదా మీకు, కోడ్ అకాడమీ అని. ఓకే, అట్లాంటి వెబ్సైట్కి వెళ్ళి సింపుల్ లాంగ్వేజ్ తీసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ తీసుకోండి, లేకపోతే జావా స్క్రిప్ట్ తీసుకోండి. ఎందుకంటే అదంతా మీరు బ్రౌజర్లోనే చేయొచ్చు. ఇమీడియట్గా మీకు ఫీడ్బ్యాక్ అంత ఈజీగా ఉంటుంది. ఒక స్క్రీన్ చేయొచ్చు. సో జస్ట్ స్టార్ట్ విత్ సమ్ సింపుల్ స్క్రీన్, రైట్? బికాస్ ఇట్స్ విజువల్. మీకు ఐఎమ్ అజ్యూమింగ్ విజువల్ కూడా మీరు చేయగలరు, రైట్? సో it will be easier to do that way. Okay, so to start with, I think you should have an easier path into it. Okay, that is a thing. అంతకి అది కూడా మీకు కష్టం అనిపిస్తే, నేను ఇంకొక టెక్నిక్ ఉంది. మైండ్ క్రాఫ్ట్ అనే ఒక గేమ్ ఉంది. ఓకే, యూ కెన్ యూజ్ అ మైండ్ క్రాఫ్ట్ గేమ్. ఓకే, అందులో యాక్చువల్లీ యూ కెన్ ప్రోగ్రామ్, బట్ యూ ప్రోగ్రామ్ ఇన్ ఎ మచ్ మోర్ సింప్లర్ వే. లైక్ యూ జస్ట్ కీప్ ద బ్లాక్స్ అండ్ రైట్ ఫర్ లూప్స్ అండ్ ఆల్. ఓకే, just to get started. That see, the most important thing నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే, the first line of code is the hardest one to write. But if you write the first line of code, the second line of code becomes easy, the third becomes easier, fourth becomes easier. కానీ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ we copy, then the second line of code you copy something more bad, and it only goes worse, right? So just do that. The second thing నేను చెప్పేది ఏంటంటే, don't think software coding is very different from the other activity. I'm assuming you cook well, maybe interest in cooking, right? Or some other activity, whatever that is, doesn't matter. Maybe you know how to make clothes, right? Something. So if you take, for example, how do you make a dish, how do you prepare for it, how do you write, how do you plan that, and how do you do one after the other? Coding also same thing. For example, ultimately you want to display products in a page. I'm just giving one small example, right? ప్రోడక్ట్స్ చూపించాలి మీరు, సపోజ్ ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ లాగా. ఓకే, సింపుల్ థింగ్. మీకు ఏమేమి కావాలి అందులో? పైన ఒక హెడర్ కావాలా, కింద ఒక ఫుటర్ కావాలా, రైట్? సో నౌ యూ సే ఫస్ట్ ఒక HTML కావాలి, అది ఎక్కడ పెట్టాలి, రైట్? సో దీస్ ఆర్ ఆల్ బికమ్ దట్ వే. దెన్ యూ విల్ సే, అచ్చా ఒక ప్రోడక్ట్ ఇక్కడ పెట్టాలి నేను, రైట్? సో దట్ బ్లాక్ హౌ డు ఐ డూ? సో యూ గో స్టెప్ బై స్టెప్ లైక్ దట్, రైట్? అండ్ యూ ఇంక్రిమెంటల్లీ డూ ఇట్. సో వన్స్ యూ డూ ద ఫస్ట్ స్క్రీన్, రైట్, స్లోలీ, తర్వాత దెన్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. కానీ మీరు ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారంటే, ఫస్ట్ అచ్చా దిస్ ద HTML, లర్న్ HTML, రైట్? సో ఏంటంటే, ఐ కెన్ ఓన్లీ రిలేట్ టు వన్ థింగ్. ఐ జస్ట్ టేక్ మీ జస్ట్ ఎ మినిట్ టు జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద రిలేటెడ్ థింగ్. ఓకే, మీరు ఒక బుక్ రాయాలనుకోండి. ఓకే, మీరు ఎవరిదానికి వెళ్ళి నేను బుక్ రాయాలనుకుంటున్నాను అనుకోండి, వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటంటే, అచ్చా ఓకే, ఫస్ట్ మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను, లేకపోతే తెలుగు నేర్పిస్తాను ఆ హాల్ నుంచి అనుకోండి. Okay, that is one way, but you're only learning the alphabets and this, right? You're not learning how to write a book. But if they start with saying that writing a book is like cooking a meal, okay, starting కావాలి. మీరు మూవీస్ బోర్డ్ చూసారు, స్టార్టింగ్ ఉండాలి, దానికి ఇంట్రెస్టింగ్ ఉండాలి, క్యారెక్టర్స్ డెవలప్ చేసుకోవాలి, కంక్లూషన్ ఉండాలి అని చెప్పారు అనుకోండి, then you will know that okay, this is not as different than any other thing that I know, right? So you start from this side. అండ్ దెన్ సపోజ్ ఆ బుక్ లో ఒక కవిత రాయాలంటే ఒక కవిత నేర్చుకోండి. అప్పుడు వెళ్ళి ఆ బుక్ లో ఒక కోట్ రాయాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టండి, రైట్? సో దాట్ ఈస్ హౌ ది సాఫ్ట్వేర్ ఆల్సో ఈస్. ఐ థింక్ వీఆర్ జస్ట్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద రివర్స్ వే. Thank you, sir. Okay, I think we'll do this. We'll close the session now, but if you have another, say, 10 minutes, Sunil, for those who have questions, you can stay on and continue and ask Sunil questions. So sure. For everybody who joined, thank you for joining. I hope it is a useful session for you. There is a WhatsApp group that is there, and we will post the recording there, and any follow-up questions, any follow-up suggestions we'll give there. So before you leave, if you can leave a message on the chat about your feedback of the session, could be positive or negative, that will be good. Thank you for your participation, and look forward to interacting with you again some other time. Okay. Thank you, everyone. And thanks, Vijay. Yeah. So, Sunil, any last, before people leave? Yeah.
I think I think I shared everything what I think would be useful. Vijay sir చెప్పినట్టు definitely if you have more questions, put it on the WhatsApp group. I'll cover there. Okay. And of course, from our side, a very big thank you to Sunil for taking this time. He has been speaking for 1.5 hours continuously now. So, Okay. yeah. Okay. So the formal session, we close it now. As I said, if you can leave a comment, that would be good. And if you have any questions, we'll move to that right now. Anybody who wants to ask questions can stay on. Yeah. Yeah, sir. I'm Sai Kumar again. Saikon, just give an opportunity if somebody else who has not asked so far. If somebody is like that, let them ask. After that, I'll give it to you. Okay, sir. Yeah. Anybody else wants to ask? Okay. Sai Kumar, you can go ahead. Sir. Yeah, sir. You said that continue with web design, like web development again. బట్ ఇప్పుడు కాలేజ్లో ఏమవుతుందంటే, ఇప్పుడు కాలేజ్లో బీటెక్ 4 years జాయిన్ అయితే ఫస్ట్ ఇయర్ సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు, సెకండ్ ఇయర్ డేటా స్ట్రక్చర్స్ అని అంటున్నారు, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటున్నారు, థర్డ్ ఇయర్ అంటున్నారు, తర్వాత ప్లేస్మెంట్స్ అంటున్నారు. సో ఇప్పుడు వచ్చే కంపెనీస్ కూడా సేమ్ ఈ సింటాక్స్ ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను వెబ్ డెవలప్మెంట్ సైడ్ ఫోకస్ చేస్తే నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో రావడం తక్కువ ఉంటుంది సార్. అప్పుడు నేను బయట ఎలా ట్రై చేసుకోవాలి, ఏ విధంగా ట్రై చేసుకోవాలి? ఓకే, ఫస్ట్ థింగ్ ఒక చెప్తాను, ఎందుకంటే నాకు తెలిసిన అతను కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాడు. తెలిసిన అతను అంటే మా ఫ్యామిలీలోను ఒక అబ్బాయి. ఓకే, తను కూడా ఇప్పుడు 3rd year అయింది, ఫైనల్ ఇయర్కి వెళ్తున్నాడు. ఓకే, తను ఫస్ట్ ఇయర్లో వచ్చాడు ఒకసారి నా దగ్గరికి, ఏం చేయాలి నేనని. ఓకే, అడిగాను ఎట్లా నేర్పిస్తున్నారంటే తనే చెప్పేవాడు అన్ని ఇట్లా కాపీ చేస్తున్నారని. తను కూడా సేమ్ కోర్స్ కదా, డేటా స్ట్రక్చర్స్, డేటా బేస్ ఇవన్నీ చెప్తా ఉన్నారు. నేను తనకు చెప్పాను అప్పుడే, నువ్వు అన్నీ చేసుకో, కాలేజ్ ఎట్లా చేస్తున్నా అన్నీ చేయి, బికాస్ పర్సంటేజ్ ఇస్ ఇంపార్టెంట్, రైట్? నోయింగ్ వాళ్ళు ఏం చెప్తున్నారో కాలేజ్లో అన్నీ చేసుకొని ఆ నాలెడ్జ్ అంతా ఉండడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, రైట్? సో డోంట్ డిస్రిగార్డ్ దట్, రైట్? బట్ యూ డెవలప్ సమ్ అప్లికేషన్ ఆఫ్ యువర్ ఓన్. ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ మూవీస్ అవి డౌన్లోడ్ చేసుకోవడం, ఆ క్యాటలాగ్ అంతా చేయడం, అంత చాలా ఇంట్రెస్ట్ తనకి. సో తనకి చెప్పినప్పుడు ఒక వెబ్సైట్ చేసుకో, నువ్వే ఆర్గనైజ్ చేసుకో అన్ని అని. హీఈస్ యాక్చువల్లీ డెవలప్డ్ దట్ అప్లికేషన్ ఆన్ ద సైడ్. ఓకే, సో నేను చెప్పేది అంటే సేమ్ థింగ్ యూ ఆల్సో కెన్ డూ, రైట్? వెబ్ డెవలప్మెంట్ నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే గో అండ్ లెర్న్ Vue.js, React.js, whatever framework, the current upcoming framework. When you go to an interview, నువ్వు ఆల్రెడీ ఒక పర్సనల్ ప్రాజెక్ట్ చేసుంటే అండ్ అది గిట్ హబ్లో పెట్టి ఒక డొమైన్ పెట్టి దానికి యాక్చువల్గా చూపించగలిగితే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ అడ్వాంటేజ్ టు యూ. ఎంతమంది నేను అడిగాను తర్వాత మీ కాలేజ్ ఎంతమంది చేస్తున్నారని. యాక్చువల్ తను ఇంకో అతను చేస్తున్నారు, అండ్ దీస్ టూ ఆర్ నాట్ టాపర్స్. ఓకే, దే ఆర్ యాక్చువల్లీ ఆన్ ద బాటమ్ హాఫ్ ఆఫ్ ద క్లాస్. ఓకే, యాక్చువల్గా ఇంకో అబ్బాయి ఇంకా మా కోడింగ్ ఇంకా బాగవచ్చు, దానికి యాక్చువల్గా పేపర్స్ కూడా చాలా బ్యాక్లాగ్ ఉన్నాయి, రైట్? సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే యువర్ అకాడమిక్స్ అండ్ యువర్ ఎబిలిటీ టు కోడ్ ఆర్ నాట్ ప్రపోర్షనల్. అవి ప్రపోర్షన్ కాదు అది, రైట్? బట్ అకాడమిక్స్ ఆర్ ఇంపార్టెంట్. యూ హ్యావింగ్ దట్ పర్సన్ ఇస్ ఇంపార్టెంట్. అదర్వైజ్ మీరు షార్ట్ లిస్టింగ్ వచ్చినప్పుడు ఇఫ్ దే సే ఎనీవన్ బిలో 65 ప్లేస్మెంట్ కూర్చోకూడదంటే మీకు ఓన్లీ 60 ఉంటే యూ కాంట్ గో, రైట్? సో యూ నీడ్ టు డూ ఇట్. బట్ ఇఫ్ యూ రియల్లీ లైక్ వెబ్ డెవలప్మెంట్, ఐ వుడ్ స్టిల్ సే pick up a project, do it, host it, GitLab లో పెట్టండి కోడ్, డొమైన్ ఒకటి తీసుకోండి, హోస్ట్ చేయండి, అందరికి ఇవ్వండి అది. బికాస్ దేర్ ఇస్ నథింగ్ దట్ స్టాప్స్ యూ ఫ్రమ్ డూయింగ్ ఇట్. Thank you, sir. Sunil, actually at this point, let me also introduce you to few of my friends who are on this call. Sure. First, two of our staff members, Bayapareddy and Ramanjanelu, they are on this call. Okay. Nice to meet you. Bayapareddy, Ramanjanelu unnara? చూస్తున్నా, వాళ్ళు ఉన్నారు. Bayapareddy గారిని చూస్తాను. Good morning. Ashish, who is one of our consultants, he's a young chap in Bangalore, in Hyderabad, and Suman is a good friend. He's also a seasoned software engineer. Okay, he's very on this nice call.
And Nagaraj Seelam is also, he had spoken earlier about Right. quitting the industry. Yes, yes. So, any of y'all, your thoughts, comments, Suman, Baipredi, Ramanjanilo, Ashish? We can just have a general discussion now the session is over. So it was very informative. So on a broader sense, I have some observations. One is like, what would be the impact of this kind of pandemics, on the IT industry and the software industry as a whole. So I think the whole economy has been impacted by this. So what would be specifically, basically India is a service-based economy. Right. So we rely more on exporting the software services rather than the product-based companies here. Yeah. So having said that, what would be the impact of this such kind of a pandemic in these software export industry? So I just wanted to have a discussion on that. Okay. This is just what I'm, just hearing in terms of, talking to people, but nothing has come out in terms of actual numbers or anything. But yes, everyone agrees that this is going to cause disruption in terms of, the software exports going to contract. Okay, because every country is impacted, and especially US, where most of our software companies actually export to. So that is going to happen. But what we're noticing, at least, right, is from just jobs perspective, is the entry level offers are the ones which are going to get much impacted first, because they're going to, the joining dates get pushed, and this is very similar to how the previous two times happened in 2001 and 2008. The entry level offers are typically get pushed out. And then overall, intake also is going to reduce depending on, as the business starts to shrink. That is one thing. So that is definitely that. So the big hirings, right, are likely to come under pressure. Okay, where Infos and all, they pick up 10,000 people in a month. Those kind of hirings. So that is there. The other side is that sometimes what happens is some of the business from the bigger companies or small or medium companies who are essentially looking at large companies to outsource, they start to essentially look at smaller companies. Okay, but smaller companies hire in a different way, right? Because they not necessarily hire the same way as the larger companies, right? The structures change there. That is one thing. Other thing is that a business, for example, in US, which has not considered till outsourcing now, may just outsource. So the volume of business may be small, but the amount of jobs it can create here could be slightly higher, because some of the high cost structures, earlier they may have gone to some better company, just to argument's sake, right? Where the costs are high, overheads are high, right? They have a nice office in SEZ and all. But now it may come to a smaller company of a 500 people company, right? May not be in Bangalore, maybe in Chennai, or maybe somewhere else, right? So some of those things still do create pockets. But if you look at it, in the way to look at this, just for people who are looking for jobs, is any technology that you're looking at, okay, in general, is to look at how many job openings are there in a given city, in a given thing, in a given experience range, right? And those are the still opportunities, that are still not filled, right? So that's how I think you look at it. So yeah, my take is that definitely there's going to be a job, contraction, and it's going to happen. But given the fact that a lot more of the smaller companies are coming up, 30 people companies, 40 people companies, or even 500 people companies, right, are driving, it will happen. But I think this all takes some time to settle, though. I think right now everyone is almost like in some sort of a standstill mode, right? I think only when things come to end, maybe by end of the year, is when we really know the real impact of this whole thing. In a couple of industries we are seeing already, obviously, travel, hospitality, and that. But the big ones are actually the fintech, retail, healthcare. They are the ones who actually take a lot for software exports, and those, if they can survive to a reasonable extent, I think the impact may be lesser.
but the impact will be there. Yes. Right. So one more observation is like, can we take this as an opportunity from switching over to a service-based model to a product-based model? Yeah, I think in terms of opportunities have been there even before the pandemic. I think there are a lot of initiatives by NASSCOM and there is, I think, another foundation outside of NASSCOM called iSpirit, who have been trying to create software products and SaaS businesses. And I think there have been reasonable success stories in SaaS business. Some in the fintech space, some in the retail space, some as such. Maybe this will also, if more people come forward and look at it as an opportunity to start things and open up more SaaS businesses, I think it's definitely a good opportunity. Yes. Yeah. The only thing is that what stops India from becoming a product-based economy, or not economy, I would say product-based, organizations, is lack of product management skills, not software skills. We have a lot of engineering skills and a lot of project management skills. We can manage a project given deadlines and timelines and resources. But to conceive a product, you need product management skills, which largely were at a disadvantage as a services company exporting to US because we have never worked with the customer directly. So we don't know how that works. To go to a customer and ask, what do you need, or to tell them these are 3 things I'm thinking, how does it happen, right? And most of the SaaS businesses are still going to address companies outside because of the economics. I mean, in India, you have to sell a lot cheaper. You're still talking to outside, but then, having an understanding of that economy or that country is a lot more difficult sitting here. So there's a little bit of gap there. But if you can solve that gap, yes, then I think it's a good opportunity. Right. Thank you, sir. It was actually very interesting. Once more opportunity for anybody to ask a question, any of the remaining participants. Bipreddy, if you are there on the call, just share what. Bipreddy or Ramajanelu. Yes, Sunil, I'm Venkat. Okay, yeah. Yeah, go ahead. I don't have any doubt, but your explanation isn't very clear. Okay, I got to know that I'm working in last 11 years in IT. Okay. I'm doing that small things. Okay, but whatever you told that from the US, based on this situation, we are no need to worry at all. For Indian IT developers or ITs, the software industry, we are no need to worry at all. It is going to improve only. But some months will take time to settle down. But still, we are going to get the more opportunities. ఇది నర్సారెడ్డి గారా? అవునండి, అవును. Oh, very, very good. Thank you for coming. Yeah. Go ahead, Sunil. Any response? Sorry, I missed the questions. Cheppandi. It is not a question, just observation. Yeah, it is my observation. Yeah, see, based on this COVID, okay, India, we are no need to worry about IT development. Only the skill we need to be developed. Apart from that, the IT industry wise, we are good only. I don't know yet. As in, we are seeing little bit from my company and a few other companies that I know. Koncham business aithe, at least it's not necessarily that they removed it. It is just that they're sort of they're putting a pause on some new initiatives. That is what we are noticing now. But I don't know what that will translate to in the next 6 months, because that's when I think all these things, the bailouts and other things, once they all settle down, I guess we will know. IT industry as such, I think you have very valid observation that it may not be a business issue, but it's a skills issue. And skills issue has always been there with us, even before this thing started. And that's a problem I think we anyway need to fix. And in fact, as more countries and even around the world and more people around the world want to get skilled, that could be even a bigger opportunity as well in India also.
that companies who are really good at skilling people, and we're seeing a lot of uptick, or rather new companies keep coming every day, like online coaching, online courses, and everything else. But yes, that's something that one, it could be an industry of its own, sizable one, and second, it can also help in the rest of the software development as well, right? Because the niche software development, right? I mean, there are a lot of other companies, for example, in the east of Russia, Croatia and others, right? I mean, they're all essentially developing out. So I think the skill issue, I think, is a very key thing for us to actually address. Yes, Sunil. Okay. See, most of the people completing, and even I have the 10 years or 11 years of experience. It is not up to the mark as per personal my opinion. Right. See, I know from last 10 years I'm doing the same thing. I'm not upgrading that much. Okay, right. That's where it is the lagging from some others to us. Just if we will fulfill that gap, we are in very good shape. Yeah, I can tell you that one thing though, why we are not fulfilling that gap. And I don't think it will get fulfilled in the current business model. The business model that has essentially powered the service industry for the last 22 years. Okay, why I say 22 years is our business model essentially of services has changed in 98. Our software industry has started from 85, or rather, maybe slightly before that, even when TCS was doing, some work in 70s, right? For the first 20 years or so, we were reasonably good in terms of, software, because it's a niche thing, and we were essentially charging by the projects, as in mostly fixed bid, okay? That we used to charge based on that. In 98, essentially the business model has changed. When the Y2K thing started, we essentially, went away from fixed bid to a large extent. Two things happened that time. One is we changed the model to billing and utilization. The amount of money into hours, per hour billing into number of people. The second thing is that we largely moved away from development work to maintenance, because development projects are high risk. So we more and more favored maintenance and production support work because there is predictable revenue, and then it keeps growing. And it's also easy for a company in US to outsource their maintenance and support work rather than development work, right? So all this contributed to that extent that we have continued to do this. Okay, to the extent I can give you an anecdote. Okay, when one of the large clients in US, okay, had a about 20-member team with Infosys itself, I went to the manager and said, I'm going to make this 20-member team. I'm going to fix a lot of things that I have problems. By next year, I'm going to make this 20-member team into 15, because I'm going to optimize the hell out of it, right? All the things I'm going to fix. Why don't you go to the client and renegotiate the deal and say, based on some other milestones than people-based billing, because that way you will get much better thing. People will learn more, they will do work, and you are essentially adding a lot of value to the clients, because now they're essentially paying for the value that you're giving, not based on the number of hours people are sitting in front of the computers. So what he said to me was, you do anything, but not that. So in the absence of, a compelling business model, so the business model does not drive excellence into the work that we do. And hence, we want status quo, and we continue to do this. So I think it's rather I don't think it's an what I call a motivational issue or a aspirational issue. It's actually a business model issue. So Vijay, anything else, or shall we call it? I think we can close. Yeah. Okay. Sure. Thanks a lot, Vijay, again. For giving me the opportunity. It was nice to talk to, share my experience. Not at all. Pleasure is ours.